ఏ కష్టం ఉన్నా అనారోగ్యంలోనే రావాల్సింది దేవుని దగ్గరికి. 12 ఏళ్ళ రక్తస్రావం రోగి బాగానేక పోతానులే దేవుని దగ్గరికి అన్నింటి ఏమైంది? 18 ఏళ్ళ నుంచి ఒక ఆమె ఉంగిపోయింది. ఆ రోజు ఆమె టైం పిల్లరా బాగయ్యేదానికి, రాకోకుంటే ఏమయ్యేది ఆ రోజు. ఇలాగా జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టకండి. యుద్ధం పిల్లరా. ఈరోజు మీరు వినండి, కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నా. ఓకే, ఏనే ముందుకెళ్దాం. సో జాగ్రత్త. దేవుని కృప కొరకు మనము ఎప్పుడు తాపత్రయపడాలా, లేకుంటే ఎంత సంపాదించినా సుఖంగా ఉండలేం పిల్లరా, ఆనందంగా ఉండలేం మనం. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం హమ్మింగ్ ఉన్నట్లుంది నాయన. హల్లెలూయా. సౌండ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ జీసస్. చదువు నేను, ఎవరైనా గట్టి చదవాలా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు తన మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఇదే పదం గురించి మనం ప్రీచ్ చేయాలా. జాగ్రత్తగా వినండి. మన సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి ఆదివారము విశ్వాసం ద్వారా ప్రతి పరిస్థితిని మార్చచ్చు. మనము విశ్వాసం ద్వారా మనం మార్చలేనిది ఏదీ లేదు పిల్లరా. విశ్వాసం ద్వారా ఏ స్థితినైనా, ఏ పరిస్థితినైనా మీరు నేను మార్చచ్చు. అది నా సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ అది. ఓకే, దానిలో సబ్గా అంటే లైక్ మెయిన్ ఆ సబ్జెక్ట్లో నుంచి ఒక థీమ్ ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని వాక్యం యొక్క విశ్వసనీయత, ఇంటిగ్రిటీ. దేవుని వాక్యం యొక్క విశ్వసనీయత, నమ్మకత్వం గురించి, దేవుని వాక్యం యొక్క శక్తి గురించి, పరిశుద్ధత గురించి నేర్చుకుంటాం. అంటే వాక్యం యొక్క క్వాలిటీస్ నేర్చుకుంటున్నాం, వాక్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం. జాగ్రత్తగా వినండి పిల్లరా. ఓకే, వాక్యం యొక్క విశ్వసనీయత గురించి నేర్చుకుంటున్నాం గత వారాలుగా. నిన్న వారము ఒక దాంట్లో నుంచి వాక్యం యొక్క ఒక గుణం మనం నేర్చుకుని ఏంటంటే వాక్యము సమస్తాన్ని సృష్టించింది. 11:3లో వాక్యము ద్వారా ప్రపంచములు సృష్టించబడి ఉన్నవి అని రాయబడింది. 1:3లో ఇప్పుడు చదివిన వాక్యంలో ఆ వాక్యమే ఏం చేస్తుందంట? సర్వస్వాన్ని ఏం చేస్తుంది? నిర్వహించుచున్నది. ఇంగ్లీష్లో మీరు చూస్తే మేనేజ్ చేస్తా ఉంది అని రాయబడింది పిల్లరా. నిర్వహించుచు అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం ఏమంటే మేనేజ్. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మేనేజ్ చేస్తుంది. తెలుగులో భరిస్తుంది అని రాయబడింది. భారాన్ని మోస్తుంది అని రాయబడింది. మీరు డిక్షనరీలో నేను చూశాను నిన్న నెట్లో. దేవుని వాక్యము సృష్టించబడినదే, సమస్తాన్ని సృష్టించింది మాత్రమే కాదు, అంటే దేవుని వాక్యం సమస్తాన్ని సృష్టించింది. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన పని దేవుని వాక్యం చేస్తూ ఉంది. అదేంటంటే సమస్తాన్ని అదే భరిస్తూ ఉంది, అది మోస్తూ ఉండేది. మీరు నేను దేవుని వాక్యం ద్వారా సృష్టించబడి ఉన్నాం. ఆ తర్వాత అదే వాక్యం ద్వారా మీరు నేను భరించబడాలి. అప్హోల్డ్ చేయ ఇంగ్లీష్లో గాడ్స్ వర్డ్ విల్ అప్హోల్డ్ అస్. అంటే దేవుని వాక్యం సృష్టించింది, దాంతోపాటు దేవుని వాక్యమే మన భారాన్ని మోసే బాధ్యత కలిగి ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం మనల్ని మోస్తూ ఉంది. నేను మీకు చెప్తా, ముందుకి మీకు అర్థమవుతుంది. లాస్ట్ వీక్ కూడా కొన్ని విషయాలు చెప్పా. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఇది. క్రైస్తవుల్లో ఉండే పెద్ద సమస్య ఏమంటే దేవుని వాక్యానికి విలువ ఇవ్వరు ప్లేయరా. దేవుని వాక్యము, దేవుడు ఒకటే. దేవుడు ఎంత శక్తివంతుడో దేవుని వాక్యం అంత శక్తివంతమైంది. దేవుడు ఎంత నమ్మదగినవాడు, వాక్యం కూడా అంతే నమ్మదగినది. దేవుడు వాక్యం ఒకటే. అందుకే మీరు దేవుని వాక్యాన్ని ఏదో ఇక్కడ రాయబడిందిలే నల్ల కాగితాల్లో అనుకోకండి. రాయబడింది, కానీ దేవుని వాక్యము దేవునికి ఎంత శక్తి ఉందో అంతే శక్తి వాక్యానికి ఉంది. అసలు వాక్యము దేవుడు ఒకటే. క్రైస్తవులో వచ్చిన సమస్య ఏమంటే వాక్యానికి విలువ ఇవ్వకపోవడమే సమస్యలకు కారణం పిల్లరా. ఓకే ఎనీహౌ, దేవుని వాక్యము మనల్ని అప్హోల్డ్ చేస్తుంది పిల్లరా, మోస్తుంది. మన భారాన్ని మోసే బాధ్యత దేవుని వాక్యానికి ఇచ్చాడు దేవుడు. మనము దేవుని వాక్యం మీద ప్రెషర్ వేయాలి ఎప్పుడు. చాలామందికి ఈ యొక్క సత్యం తెలియక ఎలా బ్రతకాలో దినమంతా భారాన్ని ఎవరి మీద వేస్తారు?
కొంతమంది వాళ్ళ మీదే వేసుకుంటారు ప్రెషర్ని. అందుకే ప్రెషర్ వేసుకుంటే నీ మీద ఏమవుతుందో తెలుసా? చెప్పండి ఏమవుతుందో. లాస్ట్ వీక్ బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళ మీద ప్రెషర్ వేసుకుంటా ఉంటారు, ఇంకోరి మీద పోయి ప్రెషర్ వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో భర్త మీద, భార్య మీద. నా జీవితము ఈ భూమి మీద విజయవంతంగా ఉండాలి అంటే, అనుక్షణము ఫ్లోరిష్ కావాలి అంటే, ఆనందంగా ఉండాలంటే మీరు నేను బ్రతికే విధానం మీరు నేను తెలుసుకొని దాని ప్రకారం బ్రతకాలి పిల్లరా. వాక్యం మీద మనం భారం వేయాలి. చాలామంది నిన్న వారం కూడా చెప్పే ఈ మాట నేను, చాలామంది నా భార్యే నాకు భారం సార్ కదా. కొంతమంది నా భర్తే నాకు భారము, ఈ పిల్లలే భారం నాకు. పిల్లలు ఏమంటారు, మా అమ్మ నాయనే పెద్ద సుత్తి నాకు. అనంతపురం భాష మీకు భారం అంటే అర్థం కాదు, సంస్కృతం కొంతమందికి. మీకు ఇది బాగా అర్థం, నువ్వు పెద్ద సుత్తి మా నాకి అంటారు కదా. డాడీ సుత్తి ఆపుతావా నువ్వు? సోది. ఓకే. ప్రతి కుటుంబంలో మీరు చూస్తే ఈ పరిస్థితిలో యాక్చువల్గా కుటుంబం అందుకు కాదు దేవుడు సృష్టించింది. భారం ఉండదు, భార్య భర్త భారము, భర్త భార్యము, డర్టీ థింగ్ అది. నువ్వు ఎప్పుడు చెప్పకూడదు అట్లా మాటలు. కుటుంబము సంతోషంగా జీవించడానికి ఇచ్చినది దేవుడు. భర్తను నీకు ఇచ్చినది అనుక్షణము తన ద్వారా ఆనందించేదానికి. అన్ని ఏరియాస్లో భార్య నీకు ఇచ్చినది అనుక్షణము సంతోషంగా జీవించడానికి. పిల్లలు ఇచ్చినది అందుకే. కానీ సమస్య ఏడొస్తుందంటే, మనం ఎందుకు సంబంధాలు సరిగా లేవు, ఎందుకు ఒక నిజమే కుటుంబం భారంగా కొన్నిసార్లు అసలుకి కొంతమంది చనిపోతూ ఉంటారు పిల్లరా, తట్టుకోలేక ప్రెషర్ని. ఈరోజు ఉదయకాలం బాగా అర్థం చేసుకోండి, మీ మీద మీరు ప్రెషర్ వేసుకోకూడదు, ఇంకోరి మీద కూడా ప్రెషర్ వేయకూడదు. ప్రెషర్ వేసేది ఎవరి మీద వేయాలి మనము? వాక్యం మీద. లాస్ట్ వీక్ ఉదాహరణ చెప్పా, అందరూ ఉన్నారు కదా, దాదాపు నిన్న వారం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చిండొచ్చు, వాళ్ళకి మీకే రిమైండ్ అవుతుంది ఇది. ఉదాహరణకి నిన్న వారం చెప్పాను ప్రెషర్ అంటే ఏంటని, కుటుంబాల్లో వచ్చే ప్రెషర్. ఒక వ్యక్తి తన భార్యకి ఎంత ఇచ్చాడమా? గట్టి చెప్పాలా? గుడ్, మంచి స్టూడెంట్స్ మీరు. ఎంత? సుశీల నిన్న వారం ఉన్నావా? ఎంత ఇచ్చాడు నీ భర్త నీకు అనుకో. పెళ్ళే కాలే ఇంకా పాపం సుశీలకి. జాగ్రత్త వినోప్లరా, ఒక భార్యకి భర్త 2000 ఇచ్చి అన్నాడు, అమ్మా ఈ 2000తో నువ్వు సంసారం గడపాలా. విక్రమ్ చాలా రోజుల తర్వాత వస్తాయి, నువ్వు కరెక్ట్ రోజు వచ్చినా చూడు. 2000 ఇచ్చి అన్నాడు, నువ్వు ఇంకా సంసారాన్ని నువ్వు నడపాలి ఈ నెలంతా. పాలు పెరుగు పిల్లలు అంతా నీదే. ఏం చేశాడు ఈయన? ప్రెషర్ తీసుకొచ్చి ఎవరి మీద వేశాడు? 2000 ఆడవుతుందమ్మా ఈ కాలంలో. అమ్మ ముందర చూడాలా మీరు, మళ్ళీ ఇంట్లో పోయి ప్రెషర్ వేసారు. చాలామంది వచ్చారు, కానీ పాటలన్నీ అయిపోయినాక ఇంకా అయిపోయింది, యేసుప్రభు వెళ్ళిపోయినాడు, ఇంకా ఊరికే నిలబడినాడు అనుకుంటాను. నన్ను ఊరికే వేస్ట్గా నిలబడినాడు ఇతను. యేసుప్రభు పాటలన్నీ ఈయనే. లేదు తల్లి, ఈడే ఉన్నాడు ఆయన, నీతో మాట్లాడే టైం ఇదే. దయతో ముందర చూడండి. ఓకే, ఈమె ఏం చేసింది? భార్య ఇచ్చి పోయినాక నాకు తెలిసి ఏం చేసి ఉంటుందంటే, అనంతపురం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 2000 తీసాడే ఈ సిరేసి పో అని అంటారా భర్తని? అట్లా వెళ్ళిపోతా కదా, అట్లా చేయరు కదా. సరే ఏం చేసింది ఈమె? వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అనింది, 2000 రూపాయలు ఇచ్చినాడు, ఇప్పుడు నేను ఎట్లా సంసారం గడపాలా? నువ్వే కదా పెళ్లి చేసింది, నువ్వు చెప్పు ఇప్పుడు ఏం చేయాలో. 2000 ఏం చేయాలమ్మా నీ చెప్తే ఆమె ఏం చేస్తుంది? ప్రెషర్ అడిగిపోయింది. ఇప్పుడు ఆమె మీదకి, అత్త మీదకి, అమ్మ మీదకి. సారీ, అమ్మ ఊరికే ఉంటుందా? ఎవరి మీదకి వేస్తుంది? భర్త వస్తానంటే అంటుంది, తెలుసా ఏం జరిగింది? కూతురు ఫోన్ చేసింది, ఇంకా ఆయనకు లబా డబా కూతురు నుంచి ఫోన్ అంటానట్లే. మాకు తెలుసు కదా, మీకు తెలుదమ్మా? హలో. తండ్రికి చెప్పింది, ఇట్లంట ఏడ చేస్తుంది చూడు ఆ పాప జీవితం ఎట్లా, ఆయన 2000 రూపాయలతో ఎట్లా సంసారం జరిపేది. ఆయన ప్రెషర్ తీసుకున్నాడు. ఇద్దరు ప్రెషర్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రెషర్లో? 3. సరే, ఈ తల్లిదండ్రులు ఆగుతారా? మన ఇంట్లో ఆగుతామా మనము? ఎందుకంటే ఈ మధ్య ఫోన్లో వచ్చినాయి మనకి.
ముందు కాలం కొంత టైం పెట్టేది, వెంటనే ప్రెషర్ ఇంకో కొడుకు ఫోన్ చేసింది. కొడుకు ఊరికే ఉంటాడా? తన భార్యకి, ఇంట్లో పిల్లలకి చూడండి ఎంత అంటుకుంటా అంత ప్రెషర్. ఇంకో తమ్ముడు ఉన్నాడు చిన్నోడు. పేర్లు చెప్పడంలో ఇవి నేను మీకు జరిగిన విషయాలు చెప్తున్నాను మీకు. సో తమ్ముడికి చెప్పింది, తమ్ముడు భార్య అందరితో క్రైస్తవులు ఆగిపోరు. అసలైన కుటుంబం ఉంది ఇంకోటి, అది చర్చ్ సంఘంలో ఇట్లే ఏలబడి వస్తారు. ఎంట్రన్సే ఏలబడి ఉంటుంది, ఎందుకంటే ఇంకోటి అడగాల, మన యొక్క నేచర్ అదే. ఇంకోటి ఏం సిస్టర్ అట్లా అంటే ఏం చెప్తావులేమ్మా, ఈమెకి ఇంకా వినాలి, ఈమెకి చాలా కోరిక వినాలనే. ఎందుకంటే ఏం చెప్తావు అనేది ఏం కాలిపోయింది వాళ్ళ ఇంట్లో. కొంతమందికి ఆనందం వేరే ఇంట్లో కాలితే, సరే ఏదో ఒకటి మనం మంచోళ్ళు, మనం అట్లా వాళ్ళం కాదు. సో మొత్తానికి చూసారా ప్రెషర్ ఎంత ప్రాకిపోయిందో, చర్చిలో అంతా ప్రాకిపోయింది. అది ప్రెషర్ అంటే. మీరు చూడండి, ఆ సంసారం బాగుంటుందా? బాగుండదు పిల్లలు. ఎలా బ్రతకాలా? మేము నవ్వుతున్నాం కానీ 90% కుటుంబాల్లో అదే జరుగుతూ అనేది. అందుకు కాదు పిల్లరా మనల్ని సృష్టించింది దేవుడు. ఇంకా దేవుడు ఎందుకు అవసరం మీరే చెప్పండి. బయట వాళ్ళకంటే దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు అలా బ్రతుకుతారు. దేవుడున్న మీకు, నాకు, మనకు వాళ్ళకి తేడా ఏంటి? ఏం చేసింది ఈమె? ఆ యొక్క 2000 రూపాయలు తీసిపోయి భర్త కూడదు, భర్తతో కూడా ఫైట్ చేసిన పనుల ఇంకా గౌరవంగా మాట్లాడాలా, దీంతో అవుతుందా ఏది ప్రేమతో తీసుకొని పోయి దేవుని ఎదుట పెట్టాలి పిల్లరా. ఎవరు చెప్పిండి అదే నీకు? నీ ప్రతి అవసరత నా స్వర్గపు ధనునిధి నుంచి తీరుస్తాను అని ఆ వాక్యం చెప్పాల్సిందే. 4:19 అనుకుంటా, పిలిపిలు రాసిన పత్రిక 4:19, 13. తండ్రి నా యొక్క ప్రతి అవసరత నువ్వు తీరుస్తానన్నావు. భర్త మీద కాదు ప్రెషర్ వేయాల్సిందే, ఆయనతో కాదు కొట్లాడాల్సిందే. ఎస్, మంచిది కాదు అది. కుటుంబం మధ్య ఎట్లా బాగు చేసుకుంటావు నీ కుటుంబాన్ని? ఎందుకు తల్లిదండ్రులకు ప్రెషర్ వేయాలా? నువ్వేం చెప్పాల్సింది? సింహములకు లేమి కలుగును కానీ నీతిమంతుకు ఏ లేమి ఉండదన్నావు. నువ్వు నాకు రెస్పాన్సిబుల్. నేను నిన్నే తండ్రి అన్నా, నేను నిన్ను దేవుడు అంటున్నా, నిన్ను ప్రభు అంటున్నా. నేను నీ బాధ్యత ఇదే. సింహాలకు లేమి కలుగునేమో కానీ నీతిమంతుని నాకు ఏ లేమి ఉండదన్నావు. నీతిమంతురాల్ని నేను, నీ కుమారుడు రక్తం ద్వారా నీతిమంతురాలుగా చేయబడి ఉన్నా. అందుకే దేవుడు వాక్యం ఇచ్చినది పిల్లరా, వాగ్దానం ఇచ్చినది. ఇంతలో గ్రంథం ఇచ్చినది ఊరికే చర్చికి తీసుకొచ్చేదానికి కాదు. యేసుప్రభు ఏమన్నాడు? మనిషి కేవలం రొట్టె వలన కాదు, నా నోటి నుంచి వచ్చిన మాటల వలన మీరు జీవిస్తారు. ఈ వాక్యాల్ని మనకు వాగ్దానాన్ని ఇచ్చిన దేవుని మీద భారం వేయడానికి. అందుకే చూడండి, మనము దేవుని ఈమె ఆ పని చేయాల్సిందే. చేస్తుంటే ఏం జరిగేది? ఇర్మియా గ్రంథం 1:12 చదవండి. ఇంకొకరు ఎవరన్నా యెషయా గ్రంథం 55:10 తీసి పెట్టండి. చదవండి, ఆయన ఫాస్ట్గా చదవండి, తొందర చేయాలి వాళ్ళ. చూడండి ఎవరి మీద ప్రెషర్ ఏమంటాడు దేవుడు? చదవండి ఎవరున్నవారు. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు. చూడండి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బాగుగా కనిపెట్టినావు, నేను ఎవరునో, నేను చెప్పిన వాక్కును నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుణ్ణి పాటల ద్వారా గణపరిచాం. అమ్మా ఇంటన్నారా? ముందర చూడండి తల్లి, చేతులు ఎత్తి. చాలా మంచిది. నువ్వు దేవుని వాక్యాన్ని దేవుని ముందర చెప్పి, నువ్వు చెప్పినావు నాయనా, నీ యొక్క వాక్యాన్ని నెరవేరుస్తానన్నావు. నువ్వు నెరవేర్చమంటే ఎంతో సంతోషిస్తాడు తెలుసా దేవుడు. నువ్వు అనుకుంటావా ఏమనుకుంటాడో ఈ మాట అంటే, ఇక్కడ చాలా సంతోషిస్తాడు దేవుడు ఆయన వాక్యాన్ని ఆయన ముందర పెట్టినప్పుడు. అందుకే యెషయా గ్రంథం 55:10 ఏమంటాడు? నేను నా వాక్యాన్ని మీకు ఇచ్చిండేది నేను చెప్పిన దాన్ని నెరవేర్చేదానికి. నేను ముందర చూడాలి నాయన పిల్లలు, నేను చెప్పిన దాన్ని నెరవేర్చేదానికి నీకు వాక్యం ఇచ్చినది. నెరవేర్చింది నా వాక్యము నా దగ్గరికి వాపస్ రాదంటాడు దేవుడు. నేను ప్రార్థనలో ఎప్పుడు చెప్తా, అయ్యా ఇది నీ వాక్యము, నెరవేర్చింది నీ దగ్గరికి రాదన్నావు. నువ్వు వాక్యం ఇచ్చినది సిస్టర్ ముందర చూడండి, నువ్వు వాక్యం ఇచ్చిండేదే నెరవేర్చేదానికి. నెరవేర్చు నీ వాక్యాన్ని. ఈ విధంగా మనం ప్రెషర్ వేయాలి పిల్లరా దేవుని వాక్యం మీద. ఇదే క్రైస్తవ జీవితం. మనకు వాళ్ళకు బయట వాళ్ళకి తేడా ఇదే. అనారోగ్యంలో ఉన్నావు, అనారోగ్యం నేను బాధపడుతుంది,
నువ్వు ఇతరుల మీద ప్రెషర్ వేయకూడదు పిల్లరా. నువ్వు వాక్యం మీద నువ్వు యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అన్నావు, నువ్వు నెరవేర్చు నీ వాక్యాన్ని. సి వాక్యం బైబిల్లో చూసి 23:46 తీయండి. యెషయా గ్రంథం 43:26 తీయండి. చూడండి అక్కడ ఏం రాయబడిందో, చాలా మంచి మాట రాయబడి. యెషయా గ్రంథం 43:26. నాకు జ్ఞాపకము చేయము. చూసారా దేవుడు ఏమంటున్నాడో, నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతుము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీ వ్యాజ్యమును దేవుడు ఏమంటున్నాడు, జ్ఞాపకం చేయమని. దేవుడు మర్చిపోయినాడా? లేదు. మా ముందు చూడండి, చంటి మీరంతా ముందర చూద్దాము. దేవుడు ఎందుకు ఏమన్నాడు జ్ఞాపకం చేయమంటే అర్థం ఏమంటే, మనం జ్ఞాపకం చేసినప్పుడు ఏం చూపిస్తున్నాము, నేను నమ్ముతాను నువ్వు చెప్పిన దాన్ని, అది జ్ఞాపకం చేయడం అంటే. దేవుడు మర్చిపోలే. మనము జ్ఞాపకం చేసినప్పుడు ఏమంటున్నామంటే, అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నా. ఆ సిస్టర్ ఎవరైతే 2000 తీసుకుందో అక్కడ పెట్టి ప్రభు దగ్గర, నువ్వు నన్ను ధనికురాలుగా చేస్తానని, నువ్వు నా అవసరం తీరుస్తానన్న దేవుడివి. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, జ్ఞాపకం చేస్తున్నావు దేవునికి. ఇది విధానం, బ్రతికే విధానం. మీరు నేను, అది అనారోగ్యమైన ముందు చూడైనా, డబ్బుల విషయమైనా, ఏ విషయమైనా నువ్వు ప్రెషర్ వేరే వాళ్ళ మీద వేయకూడదు. ఇంకో వాక్యం చదవండి, 62:7 చదవండి. యెషయా గ్రంథమే 62:7, 62:7. చదవండి ఎవరైనా ఫాస్ట్గా. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. చూసారా మన పేరేంటి, ఎవరు జ్ఞాపకర్తలు? మనం అందరికీ జ్ఞాపకం చేస్తాం కానీ అసలైన వాళ్ళకి జ్ఞాపకం చేయము. ఎవరంటే ఆయన, చదువునేనా, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. చూసారా, చదువునైనా 7వ వాక్యం. ఓకే, ఇక్కడ ఏం రాబడింది అంటే, రే అయినా, ఓకే 6వ వాక్యం నుంచి, సారీ, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. ముందు చూడండి, ఆయన యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఏం డ్యూటీ అంటమంది, ఎవరికి జ్ఞాపకం చేయాలా? ఏం మర్చిపోయాడు ఆయన? ఆయనకు భలే ఇష్టం. నువ్వు అన్నావు అనుకో, సింహములకు లేమి కలుగును కానీ నాకు లేముండదన్నావు, ఈ 2000 నీ ముందర పెడతానా, నువ్వు సంసారాన్ని జరుపు. జోక్ కాదు ఇది, స్వర్గం ఆనందపడుతుంది ఆ మాట విని. అదే ప్రార్థనా జీవితం అంటే పిల్లరా. అందుకే యేసుప్రభు అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతారు అని. ఇక్కడ చూడండి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటిని దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను, గడి చెప్పాలి, ఆయనను, అందరూ చెప్తాం, ఆయనను విశ్రమింపనీయకుడి. చూసారా పిల్లరా, నువ్వు ఊరికే భర్త మీద ప్రెషర్ వేస్తావు. ఆయన ముందర చూడండి, పిల్లలు అరుస్తా అంటారు. మీరు అరసకూడదు అనుకుంటే పిల్లల్ని ఇంక మనం ఏడన్నా వదిలేసి రాలా వేరే ఎవరికన్నా. భయపడకండి, పిల్లలు అరుస్తారు. నాకే డిస్టర్బెన్స్ లేదు, మీరెందుకు డిస్టర్బ్ చేస్తారు? యాడికి పంపిస్తాం మా తల్లుల్ని, ఇంకా వాళ్ళు అరుస్తారు, ఏం చేస్తాం? వాతావరణం మారుతూ ఉంది. ఇంతవరకు ఎవరు అరిసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇద్దరు తయారైనారు. జాయిసీ రాలేదా ఈరోజు? సైలెంట్ అయిపోయింది జాయిసీ. కొద్దిగా 2 నెలలు 3 నెలలు అట్లు మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ప్రార్థన చేయడం వాళ్ళ కోసం. ఓకే నీ విషయం ఏమంటే పిల్లరా, నువ్వు భర్త మీద ప్రెషర్ వేసేదానికి కాదు ఉండేది, ఇడా భార్య మీద ప్రెషర్ వేసేదానికి కాదు ఉండేది. నేను ముందు చూడండి, జీవించే విధానం ఇది. సిస్టర్, బ్రదర్, జీవించే విధానం ఏమో తెలుసా? నువ్వు భర్త మీద ప్రెషర్ వేస్తే నీ సంసారం కూలిపోతుంది. నువ్వు భార్య మీద ప్రెషర్ వేసినప్పుడు నీ సంసారం చెడిపోతుంది, కూలిపోతుంది. నీ సంసారం ముందుకు వెళ్ళదు. దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు అంటే నేను చెప్పేది ఎందుకు నువ్వు వినో బిడ్డ, నేను మీకు ఆల్రెడీ గత వారాల్లో చూసుకున్నాం. నా మాట విని దాని ప్రకారం చేయువాడు ఇండ్లు ఎక్కడ కట్టుకుంటున్నాడు? బండ మీద. ఇసుక మీద ఎవరు కట్టుకుంటున్నారు? వింటాడు కానీ చేయడం. సో వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, గాలులు వస్తాయి. ఏ ఇండ్లు పడిపోయింది? ఇసుక మీద ఉండే ఇల్లు. ఎవరు ఏ ఇండ్లు అది? ఆయన వాక్య ప్రకారం చేయడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, బరువు ఎవరి మీద వేయాలని. మీరు నిజంగా దేవుణ్ణి నమ్మేవాళ్ళైతే మీరు ఇక్కడి నుంచి ఈ క్షణం తర్వాత ఎవరి మీద ఎవరికి భారం వేయకూడదు. ఎస్, గౌరవంగా మనం చెప్పచ్చు,
పొలైట్గా మాట్లాడచ్చు, వినడంలో ఏదైనా అనిపించింది అనుకో, వద్దు నేను దూరం ఉంటా. నా దేవుని పని ఇదే. ఆయన అందుకే ప్రార్థనలో ఉండాలి పిల్లరా. అందుకే దేవుడు అంటాడు ఎడతెగక ప్రార్థన చేయుడు అని. యేసుప్రభు ఏమన్నాడు? ఏనండి, యేసుప్రభు ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల ఏమన్నా అడగండి మీకు. నువ్వు ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నావు? నమ్ముకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడే వ్యక్తివి, కొట్లాడే వ్యక్తివి, ముందరంతో కొట్లాడతావు, పక్కింటి వాళ్ళతో కొట్లాడతావు, ఎదురింటి వాళ్ళతో. ఎందుకంటే నాకు తెలుసు నీది న్యాయం ఉండొచ్చు. బ్రదర్ వాళ్ళు ఇట్లా అనరి, మా బంధువులు ఇట్లా అనరి, మా స్నేహితులు ఇట్లా అనరి, అందుకే నాదేం తప్పు లేదు దీంట్లో. జీవించే విధానం అది కాదు నాన్న. నీ భారాన్ని మోసే బాధ్యత దేవునిది. ఎందుకు నువ్వు దానియేలు గురించి విన్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి వింటాను. ఊరికే వినిపోయాక ఏం చేశాడు దానియేలు? అంత అన్యాయం ఎవరికైనా జరిగిందా? కానీ ఏం చేశాడు దానియేలు? దానియేలుకి ఎంతో అన్యాయం చేశాడు, అంత కుట్ర పన్ని. దానియేలు ఎవరి మీద భారం వేశాడు? వాళ్ళని ఒక్క మాట అనలా, ప్రేమించాడు. యోసేపు గురించి నేను శుక్రవారం చూసుకున్నాం. యోసేపు ఎవరి మీద భారం వేశాడు? మా అన్నదమ్ములు ఈ ప్రపంచమంతా కాలిపోను, బూడిదైపోను, చేతులు ఇరిగిపోను అన్నాడు. యోసేపు దేవుని మీద భారం వేశాడు. ఎవరినన్నా బైబిల్లో విజయుల్ని మీరు చూడండి, పౌలు, పేతురు, కొత్త నిబంధనలో రేహాబు, ఎవరన్నా మీరు చూసుకోండి. ఇదే జీవించే విధానం క్రైస్తవుడు యేసుప్రభు నువ్వు రక్షకుడుగా అంగీకరించి ఉంటే, నువ్వు భర్త మీద వేసినావా భారాన్ని, నీ పిల్లల మీద వేసినావా భారాన్ని మోయలేరు. వాళ్ళ చేత కాదది. ప్రేమగా, సమాధానంగా, కృతజ్ఞతో, ఆత్మ ఫలాలతో నడుస్తూ ఉండాలి జీవితంలో. ఎందుకు? నా దేవుడు నాకున్నాడు, ఆయన వాగ్దానం చేసినదే. నువ్వేమన్నా, యెహోవా నువ్వు నా కాపరివే, నువ్వు అన్నావు నాకు లేమి లేదని. నా భర్త అనలా అనిండొచ్చు పెళ్లి చేసే రోజు కదమ్మా. పెళ్లి రోజు నువ్వు వాగ్దానాలు గుర్తున్నాయా? ఎవడు అన్నాడంట, పాస్టర్ ఏదో కొట్లాడ కాదయా, పెళ్లి రోజు నువ్వు ఏమన్నావు? కష్టమైనా నష్టమైనా అంటే ఏమన్నది సార్? నేను అనలే, నువ్వు అన్నావు కాబట్టి అన్నా. చూడు ఎంత దుర్మార్గం, కోపంలో ఎంత కోపం. కాదయ్యా, ఆ రోజు నువ్వు అంటే కదయ్యా, దేవుని ఎదుట ప్రమాణం చేసి కదయ్యా, కలిమి ఎందును, లేమి ఎందును, కష్టమందును, రోగమందును, సుఖమందును, దుఃఖమందును నిన్ను విడిచిపెట్టినంటివే. ఈరోజు ఏంది అట్లా మాట్లాడతావంటే, నేను ఎవరికే మాటిలే, నువ్వు చెప్పమంటివి అందరి ముందర నేను చెప్తే. ఎంత దుర్మార్గుడు కాకుండా అట్లా అట్లే అనేది అతను. అమ్మా ఆయన అట్లే అనేది. కానీ ఒకడున్నాడు, ఆయన ఎప్పుడు అన్నాడు, మాట తప్పనివాడు మడిమ తిప్పనివాడు అని రాయబడింది ఆయన గురించి. ఆయన ఎవరు తెలుసా? నీ నా దేవుడు మా. ఆయన నీ భర్తను బంగారంలా చేసే దేవుడు. నీ భర్తను నువ్వు ఊహించ దానికంటే మంచిగా చేసే దేవుడు. ఆయన్ని నమ్మి ఆయన మీద భారం మోస్తే. అందుకనే యేసుప్రభు అన్నాడు, భారం నా మీద వేయండి, భారం మోసుకుని సమస్య జనలారా నా దగ్గర ఏమిస్తా, నేను ఎప్పుడు ఇస్తా? నా కాడిని మీ మీదే వేసుకోండి. అంటే నా వాక్యాన్ని మీరు మోయండి, నా వాక్యం మీద బరువేండి. నేను చెప్తున్నా, నేను ఈ మాట నువ్వు అర్థం చేసుకుంటే 90% 100% తలనొప్పి పోయేది నీ మీద నుంచి. పెళ్లి చేసుకోవాలా, ఆయన బాధ్యత నీకు పెళ్లి చేయడం. నీకు ఏదన్నా లేదా జీవితంలో, ఆయన బాధ్యత. తండ్రి అని పిలిపించుకుంటున్నాడు ఆయన. ఈ లోకంలోనే మనం ఏమంటాం చెప్పండి? అమ్మా తండ్రిని ఏమంటాం? ఏమని నీకుంటే అంటే అట్లా చెప్పకూడదు, అది చెడ్డ మాటలు. కానీ మీకు సంజాయించాలని చెప్పి ఎందుకు పుట్టించుకుంటే అంటారు చాలామంది. అట్లా అనకూడదు, నేను మళ్ళీ నేర్పించిన అనుకోద్దండి. ఒక మనిషికే ఇంకో మనిషి అట్లంటే, నువ్వు నేను యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఎవరికి పుట్టిండేది మనము? సాక్షాత్తు దేవునికి పుట్టిండేది మనము. మనకు బయట వాళ్ళకి అదే తేడా. అమ్మ నాన్న నుంచి వచ్చిన వాళ్ళం కాదు మనము. శరీరం అమ్మ నాన్న నుంచి వచ్చింది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ఆత్మ పరమాత్మ నుంచి వచ్చినదే. అందుకే లోపల ఆయన మనతో పాటు నివసిస్తూ ఉన్నాడు. కానీ జీవించే విధానం ఏంటంటే వాక్యం మీద భారం వేయాలా. ఓకే, అందుకే ఇప్పుడు నేను ముఖ్యంగా అందుకే సాతాను యొక్క ఒకే ఒక టార్గెట్ ఏమో తెలుసా? నీలో వాక్యము నిలబడుకోకుండా చేయాల.
అందుకే బైబిల్లో ఏం రాబడింది? ఎందుకు వస్తాడంట వాడు? వాక్యం ఎత్తుకుపోవడానికి. బైబిల్లో క్లియర్గా చాలా ప్రొఫౌండ్గా సంజాయించింది ఇది. 4 సువార్తల్లో యేసు ప్రభు తన నోటి నుంచి చెప్పిన రహస్యం ఇది. ఇంకోటి అన్నాడు యేసు ప్రభు, ఇది అర్థం కాకుంటే మీకు ఇంకా మిగతావి అర్థం కావని. ఓకే, దీని నాతో పాటు ఎక్కడ రాయబడిందో మార్కు సువార్త 4వ అధ్యాయం. ఓకే, జాగ్రత్తగా నేను ప్లేరా 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ రాయబడింది సాతాను వెంటనే వస్తాడని రాయబడింది. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు కదా, రేపు పోదాంలో ఈరోజు సండే హాలిడే ఆలిపోలా అన్నాడు మీ దగ్గరికి. ఇప్పుడే వెంటనే మీతో మాట్లాడేవాడు ప్రయత్నం చేశాడు వాక్యం వింటున్నప్పుడే. అందుకే బైబిల్లో వెంటనే అని రాయబడింది. ఓకే, ఈరోజు నుంచి ఈ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ వారం కొద్దిగా చెప్తా, రేపు వారం మళ్ళా వారాలు చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ పారబుల్ ఇది. ఏమంటారు తెల్ల ఉపమానం, చాలా ముఖ్యమైన ఉపమానం. మార్కు సువార్త 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే 14 నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 4:14 ఎవరైనా చదవండి. విత్తువాడు, గట్టి చదవాలి నాయన. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. అమ్మా, మీకు తెలుసు కదా ఈ యొక్క పారబుల్లో మీరు చూసినట్లయితే ఈ యొక్క ఉపమానంలో 4 రకాల భూముల గురించి రాయబడింది నాయన. ఎన్ని రకాల భూములు? 4 రకాల భూములు. ఈ 4 రకాల భూముల్లో 3 రకాల భూములు పాడైపోయాయి పిల్లరా. ఎందుకంటే ఆ యొక్క 3 రకాల భూములు విత్తనాలని నిలుపుకోలేకపోయాయి. మీకు అర్థం కావాలా నేను ఏం చెప్తానో మీకు కనెక్ట్ అవుతా ఉండాల. ఆ 3 రకాల భూములు ఎందుకు పాడైపోయాయంటే, ఎందుకు తను సంతోషంగా లేవంటే ఆ యొక్క విత్తనాన్ని పట్టుకోలేకపోయే భూమి. విత్తనం దేం తప్పులే, భూమిదే. ఒక రకమైన భూమి ఏమైంది? 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ఫలించింది. ఓకేనా? సో అది ఈ యొక్క పారబుల్లో ఉండేది. 14వ వాక్యం చదువునని ఇంకోసారి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. జాగ్రత్తగా వినండి. విత్తనాల గురించి చెప్తున్నారు, కానీ యాక్చువల్గా యేసు ప్రభువు వ్యవసాయం గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఉదాహరణ ఇచ్చాడు కానీ విత్తనాలు భూమి గురించి మాట్లాడుతాండేది ఏ దాని గురించి అంటే వాక్యము గురించి. ఈ పారబుల్, ఈ యొక్క ఉపమానము వాక్యం గురించి చెప్పబడేది. చాలా ఇంపార్టెంట్ ఉపమానం పిల్లరా ఇది. మీరు నేను ఎవరో తెలుసా? విత్తువారము. నా జీవితంలో అతి ముఖ్యమైన పని ఏంటంటే అనుక్షణము దేవుని వాక్యం మీరు నేను చెప్తా ఉండాల. మీరు నేను విత్తేవారం పిల్లరా. ఎప్పుడు దేవుని వాక్యం నా నోట్లో నుంచి ఎల్లప్పుడూ వెళ్తా ఉండాల. దీవారాత్రులు ఏమవుతుంది? దేవుని వాక్యం మీరు నేను చెప్పినప్పుడు విశ్వాసం మనలో పెరుగుతుంది. తెలుసు కదా ఆ 2 స్టేజ్లు స్టార్టింగ్లో చెప్పా. ఏంటి ఆ 2 స్టేజ్లు? ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది? నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఎక్కడికి పోతుంది? హృదయంలోకి పోతుంది. ఏం పుట్టిస్తుంది? విశ్వాసం. కంటిన్యూగా దేవుని వాక్యం చెప్పినప్పుడు నువ్వు విశ్వాసంతో నింపబడతా ఉంటావు. సెకండ్ స్టేజ్ ఏంటి? నువ్వు నింపబడి ఎప్పుడైతే వాక్యాన్ని విడుదల చేస్తావో ఆ వాక్యం నీకు ఆ క్షణమందే రిజల్ట్ తెచ్చిస్తుంది. ఆ వాక్యము ఆ క్షణమందు కాకుండా రిజల్ట్ తెచ్చిస్తుంది పిల్లరా. అందుకే యేసు ప్రభువు ఎక్కడ పోయినా అని చెప్పి చేసేవాడు, మాట్లాడేవాడు. లాజరుతో అన్నాడు బయటికి రమ్మని. పిల్లరా రోగితో అన్నాడు బాక్కామని. జ్వరంతో అన్నాడు దూరం పోమని. పిల్లరా మీరు నేను యేసుక్రీస్తుని పోలి జీవించే జీవితం కలిగి ఉన్నాం ఇప్పుడు. సో ఈ 2 స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు వాక్యం చెప్పడంలో వెనకాడకండి. ఓకే, సో హలో సాతాను ఇక్కడ రాయబడింది 15వ వాక్యం చదువునైనా. 4:15. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. చూసారా? సాతాను క్లియర్గా ఇక్కడ రాయబడింది. నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటు, నాకు ఏమి వద్దు కానీ నీ దగ్గర నువ్వు వాక్యం ఇమ్మంటాడు. సాతాను యొక్క ముఖ్యమైన లక్ష్యము నీలో వాక్యం ఉండకుండా చేయాలని. సాతానికి ఎవరంటే భయం? చర్చికి పోయేవాళ్ళు కాదు పిల్లరా. చర్చికి పోవాలా, చర్చికి రావాలా మనం. చర్చిలో
టోటల్గా 3 రకాల గుంపులు ఉంటాయి. జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా ఈరోజు. ఒక గుంపు ఏమంటే వీళ్ళందరూ చర్చికి వచ్చేవాళ్ళే. వాడు చర్చికి వెళ్తే వానికి అంత భయం లేదు వానికి. ఎందుకంటే వానికి తెలుసు వాని గుంపు ఉంటుంది ఏడా సరే చెప్పాలి మీరు ఏడో చర్చిలో చర్చిలో ఎవరు వాళ్ళు? దేవుని కృపలను ఇక్కడ ఎవరు ఉండరు, ఉండకూడదు కూడా. మీ చాలా చోట్ల చూసింటారు. వాని టీంని రెడీ చేసుకుంటారు. పాలిటిక్స్ వాళ్ళు ఎక్కువ. ఎవరు మా వాళ్ళు? ఆ గుంపు ఎవరు? పొలిటికల్లో లైక్ ఉండేది చర్చిలోనే, కానీ ఎప్పుడు కొట్లాడుకుంటా ఇక్కడ మాటలు అక్కడ ఇక్కడ ఇది ఆ పార్టీ ఈ పార్టీ. వాని గుంపు ఉందాడా. అందుకనే వాడు చర్చికి పోయే వాళ్ళ గురించి అంత భయపడ్డావు. ఎందుకంటే వాని గుంపు ద్వారా వీళ్ళని స్పాయిల్ చేయొచ్చు. ఎవరు? వాక్యం వెనకలు పోయే వాళ్ళని. జాగ్రత్తగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి తీసుకెళ్ళాను దీని తర్వాత. సో అట్లా గుంపు ఉంది కాబట్టి వాళ్ళతో అంత వానికి ఏం భయం లేదు ఈ చర్చికి పోవాలని చూసి. రెండో గుంపు ఉంటుంది చర్చిలో. వాళ్ళు ఎట్లా వాళ్ళంటే వాళ్ళు చర్చికి రావడం పోవడమే, ఏమీ పట్టించుకోరు వాళ్ళు. పైన నుంచి ఇది కూడా అంటారు, సార్ నేను ఏం పట్టించుకోను, నా పని రావడము, వినడము, పోవడము. విన్నారు ఎవడని ఇట్లా వాళ్ళని గుంపుని? నేను చెప్తున్నా అసహ్యమైన గుంపు ఇది. వాళ్ళు ఇంకా పోయిన వాళ్ళు కొట్లాడి ఇట్లని గలీజ్ చేసే వాళ్ళు దేవునికి విరోధంగా నడుస్తున్నారు. ఈ గుంపుతో కూడా దేవుడు ఇష్టపడ్డు. ఓకేనా? మీకు ఒకవేళ తలంపు ఉంటే అది తీసేసుకోవాలి. మనం సంఘం అనేది శరీరం పిల్లరా, అవయవాలు మన అందరూ, అన్ని అవయవాలకు పనులు ఉంటాయి బాడీలో ఉన్నాయి కదా. శరీరంలో చేయి పని చేయలేదనుకో ఏం పిలుస్తాం ఆ వ్యక్తిని మనము? ఏమంటారు తెలుగులో? పారాలిటిక్ వ్యక్తి, పక్షపాతం. సో నువ్వు అలా ఉండకూడదు. చర్చిలో సాతాను పని చేస్తుంటారు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలి పిల్లరా. ఇదేదో మంచి భక్తి అనుకోకూడదు మనము. నేను పోతా వచ్చేస్తా, ఏం అడగను, ఎవరన్నా అడగపోండి సార్, నేను మాత్రం చాలా నువ్వు ఈడియట్వే, మూర్ఖుడివే. ఆ అపోస్తుల కాలంలోనే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేటి సంఘాల్లో, అందరూ కలిసి సాల్వ్ చేసుకునేవాళ్ళు. అది మంచి పద్ధతి. ఓకే, అట్లా వాళ్ళని దేవుడు ఇష్టపడ్డాడు. మంచిది కాదు అది. సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు దాన్ని. సో ఈ 2 గుంపులు ఉంటాయి. ఇంకో గుంపు ఏంటంటే ఎవరితో భయపడతాడంటే సాతాను? ఈ గుంపుతో. ఈ గుంపు ఎవరు చెప్పండి? ఈ గుంపు విని ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని పలికే గుంపు పిల్లలు. వాడికి మహాభయం ఈ గుంపు అంటే. నువ్వు పో, వాక్యం విను, నేను వస్తాను వెంటనే, నాకు ఇచ్చేసేయి, ఇలా నీ జీవితం కొనసాగుతా అంటే వానికి ఇష్టం. కానీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తాన్నారో అది తీసుకొని ప్రెషర్ గురించి విన్నారు. నిజంగా సంతోషకరమైన జీవితం జీవించాలంటే ఇది విన్నాను నేను, దీన్ని విడిచిపెట్టను నేను అనేది పట్టుకోలే పిల్లరా. వాళ్ళకే వాడు భయపడేది, మిగతా వాళ్ళకి భయపడ్డు పిల్లరా. వానికి కావాల్సింది వాక్యము. నువ్వు వాక్యం ఇచ్చేసావనుకో నిన్ను పట్టించుకోడు వాడు. ఇంకా వానికి తెలుసు వాక్యం లేదు కాబట్టి ఆటోమేటిక్గా కొట్టుకొని అని చెప్పకూడదు, కానీ ఏం చేస్తుంటారు వాళ్ళే కొట్టుకొని చేస్తుంటారు వాళ్ళతో ఆ టైం. కానీ నా పాయింట్ ఏమంటే వాక్యం విని నీకు గుర్తుండాలా, నేను వాక్యం వింటానా, బైబిల్ చెప్తాంది, యేసుప్రభు అంటున్నాడు వాడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడని. నేను వాక్యాన్ని వానికి ఈనేను. ఎందుకు ఎత్తుకొని పోతాడు? జస్ట్ ఇమాజిన్ చేయండి, నువ్వు వాక్యాన్ని పట్టుకొని దాన్ని నమ్మి దాని మీద ప్రెషర్ వేస్తున్నావు అనుకో, వాక్యం మీద, వాడు ఎప్పుడు నీ కాళ్ళ కింద ఉంటాడు. ఎవరు? సాతాను. నీ ఇంట్లో ఏ సమస్య ఉండదే, నీ ఇంట్లో ఏ కష్టమే రాదే. నువ్వు ఆఫీస్లో యాడున్నా మొత్తం కొట్టుకొని ఎంటికలు బిక్కుంటా అంటారు. నిన్ను చూసి అంటారు, కాదయా సింహబోన్లో దానియల్లా ఎంత సమాధానం ఉన్నావు నువ్వు మాతో పాటు నల్ల జెండా తీసుకోవా, మాతో పాటు ఆఫీసర్ని చెప్పించవా, జీతాలు ఇంత తక్కువ లేకపోతే ఏదేదో పిల్లరా. సో ఈ వ్యక్తి అంటాడు, నో 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 నో, నా యొక్క మూలము నా దేవుడు, ఆయన నాకు సప్లై చేసేది. నా దేవుడు చెప్పలే నా ఆఫీసర్ నాకు పోషిస్తాడని, నా దేవుడు చెప్పలే నా ఉద్యోగం నాకు పోషిస్తుందని. ఎస్, నాకు భర్త ఉన్నాడు, నా దేవుడు చెప్పలే తన మీద ఆధారపడము. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఈ పాప కావే చెప్పింది కదా. బైబిల్లో మధ్యలో వాక్యం ఏంటి? మనుషుల మీద ఆధారపడడం కంటే యెహోవా మీద. అట్లని చెప్పి భర్తని ఆధారపడు అంటే నిర్లక్ష్యం చేయడం కాదు, నేను చెప్తాను ఇదే.
సాతాను ఇంట్లో దూరకుండా జాగ్రత్త పడాలి. వాక్యం మీద మనం ప్రెషర్ వేయాలి. జాగ్రత్తగా నా ముందర చూడండి. హలో, అదే ముందు ఆల్రెడీ చెప్పాను నేను. వాక్యం యొక్క విలువ మనకు తెలియదు కాబట్టే మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం వాక్యం అంటే. చిన్న ఉదాహరణ చెప్తాను నేనండి. నీకు అనారోగ్యం ఉంది, నువ్వు అనారోగ్యంలో ప్రెషర్ వేయాల్సింది దేవుని వాక్యం మీదమా. నీ మీద నువ్వు ప్రెషర్ వేసుకోవద్దు. ఎందుకు ఈ రోగం వచ్చింది, నేను శాపగ్రస్తురాలనేమో, ఎందుకో దేవుని ఉగ్రత వచ్చింది. నువ్వు అట్లాంటివన్నీ బిజినెస్ కట్ చేయండి. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణం నుంచి నో శాపము, నో దేవుని కోపము. అర్థమైందా? నేను సాల్వేషన్ తీసుకున్నప్పుడు క్లియర్గా తీసుకెళ్తా ఈ విషయాలు. దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఓకే, పక్కన పెట్టాను. అది శాపం గీపం ఏమి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలా? నేను వాక్యం మీద ప్రెషర్ వేయాలా, వాక్యాన్ని చెప్పాలా. వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ రోగాన్ని తొలగిస్తుంది. ఉదాహరణ ముందర చూడండి, మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు నేను ఒక మామిడి విత్తనాన్ని తీసుకున్నాను, మామిడికాయ విత్తనాన్ని. ఓకేనా? విత్తనాన్ని నేను భూమిలో వేసా. ఇండాను పిల్లరా. విత్తనం వేసిన తర్వాత నేను నీళ్లు పోస్తా ఉన్నా ఆ విత్తనం మీద. మీకు అందరికి బాగా తెలుసు, ఇది పెద్ద సైన్స్ కాదు. ఇది ఏమవుతుంది, ఆ చెట్టు, ఆ మొక్క ఏమవుతుంది, విత్తనం ఏమవుతుంది, మొలకై మానై కాయలు ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ దేవుని వాక్యం అదే చేసేది నీ జీవితంలో. బహుశా టైం పట్టచ్చు నీకు 15 రోజులు. నువ్వు ఆరోగ్యం, బీపీ, షుగర్ అనే అనారోగ్యం నీకు 10 ఏళ్ళ నుంచి పీడిస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి, బిడ్డ ఎందుకు నువ్వు అనారోగ్యంలో అల్లాడిపోతానో, నేను కదా నీ అనారోగ్యాన్ని తీసుకునేది, నా బాధ్యత కదా నీకు స్వస్థత ఇచ్చేది, ఎందుకు నా మీద భారం వేయవు అని నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టినప్పుడు, వినండి పిల్లరా, నువ్వు వాక్యాన్ని చెప్పినప్పుడు విత్తనం వేస్తున్నావు హృదయం అనే భూమిలోకి. ఓకేనా? మీకు తెలుసు కదా, హృదయం దేవుడు ఏమిగా ఇచ్చాడు, భూమిగా ఇచ్చాడు. నువ్వు విత్తనం వేసావు, వాక్యం వేసావు. ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత, ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని కంటిన్యూగా నువ్వు చెప్తున్నావో, నానా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? విత్తనం వేసి భూమిలో విత్తనం పెట్టి నీళ్లు పోసినట్లే ఒకరోజు చెట్టు అవుతుంది కదా, కాయలు వస్తాయి కదా. నేను చెప్తున్నా, నువ్వు డివైన్ హెల్త్లో బ్రతుకుతావు, దైవిక స్వస్థతలో బ్రతుకుతావు. ఎందుకంటే ప్రెషర్ ఎవరి మీద వేస్తానో వాడేం చేస్తాడు, వాక్యాన్ని తీసిపోతాను. ఎందుకు? నువ్వు అల్లాడిపోవాల రోగంతో, జల్దీ చచ్చిపోవాలని. పచ్చి మాటలు చెప్తాను మీకు అనంతపురం భాషలో. అదే వాని కోరిక. అందుకే వాడు ఏ దానికోసం వచ్చాడు? వాక్యం కోసం. అందుకే వాక్యాన్ని వదలకూడదు మీరు నేను. ఇదేదో జోక్ కాదు నేను చెప్తాను మీకు ఇక్కడ. అమ్మ వింటానారా? మామూలుగా సండే ఏదో. నో, డోంట్ టేక్ ఇట్ లైక్ దట్. దిస్ ఈస్ ఎ లైఫ్ లివింగ్. జీవితాన్ని జీవించే విధానం ఇదే, జోక్ కాదు ఇది. నువ్వు జోక్గా తీసుకొని మామూలు వచ్చేదో చెప్తుంటారులే, విని పోదాంలే, ఈ చెవులో విని, ఈ చెవులో, అదే వాడు కోరుకుంటాను. అది కూడా నీ జీవితంలో నువ్వు ఆనందంగా బ్రతకలేవు, ఒక్క నిమిషం బ్రతకని వాడు నిన్ను. ముఖ్యంగా ప్రభువుని తెలుసుకున్న తర్వాత నువ్వే వాడిని వేటవే. ఎందుకంటే నువ్వు అన్ని దీవెనలకు అర్హురాలుగా చేయబడి ఉన్నావు కాబట్టి. అందుకే కింద వాక్యాలు చదవండి. ఇప్పుడు వాడు 5 రకాలుగా ప్రయత్నం చేస్తాడు నీలో నుంచి వాక్యం తీసుకునే దానికి. ఏ రకాలైనా చదివి మార్కు సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే 17లో, అయితే వారిలో వేరు లేనందున, ఏం లేదంట, చూసారా? వేరెందుకు ఉండదు? విత్తనమే లేదు కదా లోపల, వేయలేదు కదా, అందుకే ఏం లేదు. వేరు లేనందున వాడు ఏం చేశాడంట, కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడుదురు. ఇతరులు ఎవరంట, ముండ్ల పొదల్లో విత్తబడిన వీరు వాక్యం ఎందుకు కానీ ఐహిక విచారములు, ధనమోహము, ఇతర ఆపేక్ష. జాగ్రత్తగా వినాలి, నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్తాను. దీని తర్వాత కనెక్ట్ చేయాలి దీన్ని. 5 రకాల ఆయుధాలు వాడతాడు వాడు. ఇప్పుడు నువ్వు ఏసే తిన్న దెబ్బల చేత స్వస్థత లభించింది, ఏసే తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. నువ్వు అనుకుంటాను ఏదో చెప్తానని. నో, నువ్వు దేవుణ్ణి విత్తుతున్నావు, మా దేవుని వాక్యాన్ని విత్తుతున్నావు. అబద్ధం చెప్పని దేవుడు. సైతానికి దేవునికి తేడా నేను చెప్పాను చాలాసార్లు మీకు. ఒకటే ముఖ్యమైన తేడా, వాడు అబద్ధం చెప్తాడు, దేవుడు అబద్ధము చెప్పడు. ఏసే అన్నాడు, దేవుడు అన్నాడు, నేను తిన్న దెబ్బలైతే నీకు స్వస్థత
లభించింది. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు మాటి మాటికి చెప్తున్నావో సాతాను ఏం చేస్తాడంటే నీ మీద ఇంకా ప్రెషర్ తీసుకొస్తాడు, ఇంకా వేదన. అమ్మా ఊరికి ఉదాహరణ అనుకో, ఏం ఉదాహరణ ఇలా ఏ అనారోగ్యం ఉదాహరణ ఎక్కువ సివియర్. ఓకే అనుకుందాం, కడుపు నొప్పి ఎగ్జాంపుల్కి. ఇక్కడికి వచ్చా చర్చికి, నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు, ఏసే తిన్న దెబ్బలు చేసి వస్తుందా పొద్దున్నుంచి కంటిన్యూగా ఒక 70-80 సార్లు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఎక్కువ అవుతుంది సివియర్. సాతాను అది చేస్తాడు. నేను ముందర చూడాలి ప్లీజ్. నీ యొక్క నొప్పి యొక్క సివియారిటీని వాడు పెంచుతాడు. వాడు నీ మైండ్లో థాట్స్ వేస్తాడు. వాడు ఇది పెద్ద గడ్డ ఉండొచ్చు, అందుకే పోవడంలా గంట అయింది, 2 గంటలైంది పోవడంలా నీకు ఏమేమో ఆలోచనలు ఇస్తాడు. లోపల బహుశా ఇంతలో గడ్డు ఉండొచ్చేమో వాడు గుర్తు చేస్తాడు. అమ్మా వింటానారా? వాడు గుర్తు చేస్తాడు. ఆ యొక్క అట్లా ఏదో కారణాన్ని ఎవరు చనిపోయిన గుర్తు చేస్తాడు వాడు. ఇంకా డాక్టర్ దగ్గరికి పోల్లా, డాక్టర్ రిపోర్ట్ చూస్తాడు. వెంటనే డాక్టర్ అంటాడు క్యాన్సర్ అని. అమ్మ క్యాన్సర్ అంటానట్లు ఏమవుతుంది? 2 నెలల తర్వాత చచ్చిపోతా. ఆ తర్వాత అన్నీ చూడడం మొదలు పెడతారు కొంతమంది. అది వాడు పనిచేసే విధానము, అపవాది. అందుకే అంటాడు శ్రమ అయినను హింస అయినను వాడి నుంచి వచ్చేప్పుడు ఐహిక విచారాలన్నీ ఐహిక విచారాలన్నీ లోకంలో ఉండే విచారాలన్నీ నీకు వచ్చి పడతాయి. ఖచ్చితంగా క్యాన్సర్ ఉంటుంది అనుకుంటా ఇది. ఎందుకంటే వాక్యం చెప్తానే ఏం కావడం లేదంటే నా కథ క్లోజ్. ఇవన్నీ జరుగుతా నాకు తెలిసిలేండి, మీరు తెలియనట్లా కూర్చొని ఉన్నారు. ఎందోసారి ఇది మాకు అర్థమే కాలే కదా. జాగ్రత్తగినండి. నేను ఒక సాక్ష్యం వింటా అంటే పొద్దున స్మిత్ విగిల్స్వర్త్ ఆ కోట్ పెట్టండి. ఆయన స్మిత్ విగిల్స్వర్త్ అనే దైవజనుడు పిల్లరా జాగ్రత్త ముందర చూడండి. 14 మందిని చనిపోయిన వాళ్ళని లేపిన వ్యక్తి. ఆయన చేతికి డెడ్ బాడీ ఇచ్చే భయపడేవాళ్ళు. చచ్చిపోయిన నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కాదు ఆయనకి. రియల్లీ స్పీకింగ్ ఎందుకు తెలుసా? చచ్చిపోయిన వ్యక్తి దొరికితే అక్కడ రావడం లేదే, చచ్చిపోయిన వ్యక్తిని బతికించే దొరికి ఇడిచిపెట్టేవాడు కాదు ఇతను. స్మిత్ విగిల్స్వర్త్ అంటే ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అనొచ్చేయండి, మహావిశ్వాసం కలిగిన వ్యక్తి పిల్లరా. అయితే ఈయన ఆరంభ దినాల్లో ఈయనకి లోపల ఒక అనారోగ్యం ఉండేది. ఇంకా దేవునిలో ఇట్లా మనలా కొత్తగా వచ్చాడు. ఇంకా ఆయన ప్రభువులో ముందుకెళ్తున్నాడు, బాగా భక్తిగా వెళ్తున్నాడు, చాలా మంచిగా చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఈయనకు రోగం ఉండేది, ఎంతో నొప్పి. ఆ రోగంతో ఆయన బాధపడిపోయాడు. ఈయనకు మోషన్స్ పోతే రక్తం పోయేదండి పిల్లరా. ఏమేమా రక్తం పోయేది మోషన్స్తో పాటే. ఎంత నొప్పి అంటే బండ మీద దొరలేవాడంట ఆ నొప్పి తట్టుకోలేక, అంత పీడలో ఉండేవాడు. కానీ వాక్యం మీద నిలబడిన వ్యక్తి. ఆయన కోట్ ఏం చెప్తున్నాడంటే చూడండి, ఏమది అక్కడ హైడ్ ఐ జంప్ అవుట్ ఆఫ్ స్టార్టింగ్ లైన్ ఏది అది చూడండి. హౌ హీ ఫీల్స్ ఆస్క్ స్మిత్ విగిల్స్వర్త్. నౌ హీ స్టార్టింగ్ నుంచి ఓకే నేను నాకు తెలుసు. సో హలో ఏమంటా అంటే ఐ డు నాట్ ఆస్క్ స్మిత్ విగిల్స్వర్త్ హౌ యూ ఫీల్ అంటే తనతో తను అనుకుంటాడు. తను ఎప్పుడు అడగడంట తనతో తాను నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని. ఆయన ఏం చేస్తాడంట చూడండి ఏం చేస్తాడో. హౌ హీ ఫీల్స్, ఐ జంప్ అవుట్ ఆఫ్ ద బెడ్, I dance the Lord for at least 10 to 12 minutes, high speed dancing. I jump up and don't run around my room telling God, up and down, how great He is, how wonderful He is, how glad to be associated. అంటే ఈయనండి, అందుకే ఈయన విశ్వాసంలోకి ఆమె సింహం లాంటి వాడు. 14 మందిని చచ్చిపోయిన శవాలను లేపిన వ్యక్తి అయినా. మీరు నెట్లో చూడండి ఈయన లైఫ్, నేను నెట్లోనే చూసింది ఇది. ఆయన చాలా మంచి పవర్ఫుల్ వ్యక్తి పిల్లరా, మంచి ఆ దేవుడు అభిషేకంతో వాడబడినవాడు. ఆయనకు ఆ నొప్పి ఉన్నప్పుడు ఆయన అడగడంట తనకు తాను ఎట్లుంది ఇప్పుడు అని. ఏం చేశాడంట ఆయన లేచి డ్యాన్స్ చేసేవాడంట దేవుని ఎదుట ఆ నొప్పితో. ఎందుకు? సాతానా నువ్వు శ్రమ ఇంకా ఎక్కువ చేయి నాకే, నువ్వు హింస ఎక్కువ చేయి నాకే,
నేనేం చేస్తాను తెలుసా, నా దేవుడు మంచివాడని నాకు తెలుసు. ఈ రోగం ఆయన దగ్గర నుంచి కాదు వచ్చినది, నీ దగ్గర నుంచి వచ్చినది. నేను నీ మీద విజయం సాధించే తీరుతానని డ్యాన్స్ చేసేవాడంట పిల్లరా. అందుకే ఇట్లా వ్యక్తులకి దగ్గర కొన్ని రోజులు కష్టాల్లో ఉన్నా ఇట్లా వాళ్ళు ఆ తర్వాత స్మిత్ విగిల్స్తో వాడబడిన, మీరు నెట్లో పోయి చూడండి పిల్లరా, చాలా తక్కువ మంది వాడబడ్డారు ఈయనలాగా. ఈయన ఏ రోగం చూసినా బాగు చేసేవాడు. శవాలనే లేపవాడంటే లెక్కేసుకోండి మీరు. శవాలంటే చచ్చిపోయిన ఆత్మలు వెళ్ళిపోయిన తర్వాత గోడకేసి అతికించేవాడు శవాన్ని. లేసావా లేదా, నువ్వు లేసే తీరాలనేవాడు. దేవుడు అనేవాడు తీసుకోనైనా తన ఆత్మను వాపస్ అని. పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ పిల్లరా. ఆయన ఏమంటారు తెలుసా, రక్తం కారుతా అంటే తన లోపల నుంచి శరీరంలో నుంచి డ్యాన్స్ చేసేవాడు పిల్లరా. వెంటనే ఆ యొక్క అనారోగ్యం బాగా, ఎందుకు తెలుసా పిల్లరా, దేవుడు కోరుకుంటాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలని, ఆయన వాక్యం మీద నిలబడాలని. ఎప్పుడైతే తను వాక్యం మీద నిలబడ్డాడో ఆ రోగం బాగైపోయింది. రోగం బాగైతే పెట్టండి, పక్కన పెట్టండి. ఇంకా ఆ తర్వాత లక్షల మంది జీవితాల్లో దీవెనగా మార్చబడ్డాడు. నాయనా నీకు చెప్తున్నా, నువ్వు మినిస్ట్రీ చేయాలా, నువ్వు అభిషేకంలో ప్రవహించాలా, నువ్వు సామర్థ్యంలో జీవించాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ గుణం. ఏం తెలుసా, దేవుని వాక్యం మీద ప్రెషర్ అయ్యి. నువ్వు దేవుని వాక్యం మీద ప్రెషర్ వేస్తే నువ్వు పాపమే చేయలేవుమా, నువ్వు దిగులుగా ఉండలేవు, నువ్వు నీరసంగా ఉండలేవు, నువ్వు భయపడవు, ఏది నేను కదిలించలేదు ఈ సృష్టిలో. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు. ఏంటి సాక్ష్యం దేవుణ్ణి నమ్ముతున్నాను అనేదానికి, నువ్వు వాక్యం మీద ఆధారపడి ఉన్నావు. ఇప్పుడు ముందర చూడండి జాగ్రత్తగా. చాలామంది చెప్పాల్సింది, ఈ యొక్క సిద్ధాంతాన్ని దేవుడు సృష్టి ఆది నుంచే మనిషికి బోధిస్తా వస్తున్నాడు. ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని పట్టుకున్నారో, ఈ వాక్యం మీద ప్రెషర్ వేయడం, వాళ్ళ జీవితం అతి విజయవంతంగా ఉన్నట్లరా. ఫస్ట్ వ్యక్తిని సృష్టించిన తర్వాత ముందర చూడండి ఆయన ఏంటి దేవుడు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ తెలుసా మనిషికి? 2:16 చదవండి. ఆదాముకి చెప్పాడు ఈ మాట దేవుడు. ఆదాముతో ఏమన్నాడు చదవండి ఆయన. ఆ తర్వాత ఎవరైనా ఆదికాండం 15లో తీసి పెట్టండి, తొందర చదవాలా. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలవనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇంకోసారి 15 చదువు నేను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇప్పుడు నాకు చెప్పండి, సేద్యపరచదంటే ఓకే, ఎవరి నుంచి కాయాలా? ఎవరున్నారు అప్పుడు కాచి కాపాడేదానికి? మూడో వ్యక్తి లేడు హవ్వని ఎత్తుకొని పోయేదానికి. హలో, ఎవరున్నారు ఆడ? ఏం ఎత్తుకొని పోతారు? దొంగలు ఉన్నారు, ఎవరున్నారు? ఇద్దరే. కానీ దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. సేద్యం చేయండి, పని చేయను ఇక నుంచి. రెండోది అంటాడు కాచి కాపాడు. గాడ్ కాపాడమన్నాడు. ఆ రోజే ఈ ప్రిన్సిపల్ని చెప్పాడు. వీళ్ళు ఎందుకు పాపం చేశారు చెప్పండి? వాళ్ళలో నుంచి ఏమెత్తుకొని పోయినాడు వాడు? వాక్యం. ఓకే, ఇది ఇంకా క్లియర్గా ఆదాము పాపం చేస్తూనే రెండో వ్యక్తి ఎవరు దేవుడు ఎన్నుకోండేది? అబ్రహాం. ఓకే, చూడండి అబ్రహాం జీవితంలోకి వెళ్దాం. ఎట్లా అబ్రహాం సక్సెస్ఫుల్ అయ్యాడు, ఎందుకు ఆదాము ఫెయిల్ అయినాడు? ఓకేనా, రండి 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సమయం తక్కువ ఉంది కాబట్టి అన్ని చదవలేమీడ. 15వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నాడు. అబ్రహాం దర్శనంలో అబ్రహాం బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడు అంటే, పిల్లలు లేరే, ఆస్తి ఇంత ఉంది, ఐశ్వర్యం ఇంత ఉంది, కానీ పిల్లలు లేరు కదా, నా ఆస్తి అంతా ఎవరో ఎత్తుకొని ఎలియాజర్కి చెందుతుంది, వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు, ఏం ప్రయోజనం ఇంత ఆస్తి ఉందని బాధపడతా ఉన్నప్పుడు దేవుడు దర్శనంలో కనపడతాడు అబ్రహాంకి. ఏమన్నాడు తెలుసా దేవుడు అబ్రహాంతో? చదవండి ఇక్కడ 5వ వాక్యంలో, మరియు 4లో అనుకోండి. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసము నా పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. 5 మరియు చూడండి ఎంత ఇంపార్టెంట్, వెలుపలకి అతన్ని తీసుకొచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగుండునని చెప్పాను. చూసారా, పిల్లోడు ఒకరు లేడు, కానీ దేవుడు బయటికి తీసుకొచ్చి నక్షత్రాలని చూపించి
ఇంతమంది నీకు పిల్లలు కాబోతున్నారు. వినాలమ్మా, మీనా జీవితము దీంట్లో దాగుంది. ఈ విజయంలో అబ్రాహాము ఏం చేశాడో చూస్తాం మనము. ఆకాశ నక్షత్రాల్లో పిల్లలు ఉంటారంటే ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది మీరు చెప్పండి? పిల్లలే లేరే. ఆ తర్వాత ఏమో 16 ఏళ్ళ పిల్లోడా? ఆమె అప్పటికే ఏజ్ చాలా, ఆమె 90 అరౌండ్ చేరుకుంటా ఉంది. ఆ తర్వాత దాంతోపాటు ఇంకోటి ఏమంటాడు 8వ వాక్యంలో 7వ వాక్యంలో 7లో, మరియు ఆయన నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు. అంటే అర్థం చేస్తా, ఈ దేశం అంతా నీకు ఇస్తాను. రెండు వాగ్దానాలు ఎట్లున్నాయంటే, పిల్లలే లేనోడు ముసలోడు అయిపోతున్నాడు, ఆకాశ నక్షత్ర పిల్లలు అంటాడు, కింద భూమిని చూపించి దేశం అంతా నీకు ఇస్తానని అంటాడు. మా ఇంటానారా? ఎట్లుంటుంది మనిషికి చెప్పండి? ఇప్పుడు మనం వింటాను ఆదివారం అసలు నువ్వు అనారోగ్యమే పడవు అంటే, నేను ఆరంభంలో చాలా నా మైండ్కి చాలా ప్రాబ్లం ఉండేది. ఎట్లా ఇది సాధ్యమయ్యా? లేస్తే యాదో ఒకటి, కూర్చుంటే యాదో ఒకటి, కాలు నొప్పి, కీళ్ళు నొప్పి, నరం నొప్పి కదా, ఎట్లా బైబిల్ చెప్పగలదు అసలు నువ్వు అనారోగ్యంలో ఉండవు, దైవిక స్వస్థత నీలో ప్రవేశించింది అని బైబిల్ అంటుంది. ఇంకో పక్కన నువ్వు బీదరికం చూడవు, అప్పిచ్చేవాడు అవుతావు అని బైబిల్ చెప్తుంది. మనకు ఆశ్చర్యం, ఈరోజు అప్పుల్లో ఉండేవాళ్ళం మనం. ఎందుకంటే ఆధారం ఏముంది సార్? మాకు వచ్చే జీతము. కొన్ని మాటలు బైబిల్లో వింటే విచిత్రం అనిపిస్తాయి పిల్లరా, కానీ అది దేవుడు చేసే దేవుడు వాటిని. దేవుడు మాట్లాడితే విచిత్రంగానే ఉంటాయి. మా అర్థమైందా? మనిషి కాదు ఆయన. అందుకే అబ్రహాం అంటాడు, ఆకాశం ఆయన అంటాడు, నేను ఎట్లా నమ్మాలి అంటాడు. తట్టుకోలే అబ్రహాం 8వ వాక్యంలో మీరు చూస్తే, అతడు ప్రభువైన యెహోవా నేను దీనిని కొనేదనని నాకెట్లు తెలియను. చూసారా అబ్రహాం క్వశ్చన్? ఎట్లా ఇది నమ్మేది? ఇప్పుడు నువ్వు నేను అనొచ్చు, సార్ ఎట్లా సార్ అసలు అనారోగ్యమే లేకుండా అసలు ఎవడు ఇంతవరకు కనపడలేదు, నాకు క్రైస్తవులే కనపడలేదు, బీదరికం లేకపోవడం ఏంటి? ఎలా సాధ్యం ఇది? ఏ ఆస్తి నా దగ్గర లేదు, ఈరోజు సొంత ఇల్లు లేదు, నా దగ్గర, మా తాతల ఆస్తి లేదు, ఎవడు ఇచ్చేవాళ్ళు లేదు, ఎలా నేను ఆస్తిపడవుతాను? పెద్ద ప్రశ్నలు కదా. దేవుడికి అందుకే అబ్రహాం అడిగేశాడు, ఎట్లా ఇది నేను నమ్మమంటా, ఏం చేయాలన్నప్పుడు దేవుడు తనకు ఒక పని చెప్పాడు చేయమని, తను నమ్మేటట్లు చేయడానికి. ఏం చెప్పాడు తెలుసా మీకు? మీరు ఈ 9వ వాక్యం నుంచి చూస్తే వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎట్లా నమ్ముతానన్నప్పుడు ఆయన, నేనే చదువుతాను చూడండి 9 నుంచి, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లని గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లరా ఇది. జంతువులు తెమ్మన్నాడు, పక్షులు విని. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. అది ఇప్పుడు ఏం చేశాడు? తెచ్చి ఏం చేశాడు? వధించి, రక్తం కారుతా ఉంది, రక్తం ఉంది, దాని మీద అబ్రహాముని నిలబడమన్నాడు దేవుడు. ఓకే, నడుచమన్నాడు. సారీ, మీరు ముందుకు చూస్తే ఇంకా చాప్టర్ అంతా అబ్రహాం నడుస్తున్నాడు. కానీ అబ్రహాముకు ఒక పని చేయమన్నాడు. ఏం చేయమన్నాడు తెలుసా? పక్కనే ఉంది, చదవండి. ఏం రాయబడిందిమా? దేని ఖండమును దాని ఎదురు ఉంచి పక్షులను అతడు 11 మా ఇంగ్లీష్లో పెట్టాలి ఇది 11. గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ఇంగ్లీష్లో చాలా సూపర్గా రాయబడింది పిల్ల. ఓకే, ఏమని రాయబడింది ఇక్కడ తెలుగులో? గద్దలు అని రాయబడింది. ఓకే, ఇంగ్లీష్ చూస్తే చూడండి, అండ్ వెన్ ద ఫౌల్స్ కేమ్ డౌన్ ఆన్ ద కార్కసెస్. ఫౌల్స్ పక్షులు, ఇంగ్లీష్ ఇంకా వేరే కేజీవీలో అనుకుంటా బర్డ్స్. ఇప్పుడు నేను జాగ్రత్తగా ముందర చూడాలా, అసలైన పాయింట్ ఇది. ఈ యొక్క బలిని అర్పించినప్పుడు నిబంధన చేసుకున్నారు. యాక్చువల్లీ ఏం నిబంధన? అనేది పాత నిబంధన అంటామే. అబ్రహాము దేవుడు నిబంధన చేసుకుంటా ఉన్నారు రక్తం మీద. కానీ ఏమొచ్చాయి అక్కడికి? పక్షులు ఏంటివి? మార్క్స్ సువార్త 4:4లో ఏం చేసుకున్నాం? పక్షులు వచ్చి ఏమెత్తుకుని పోయినాయి?
విత్తనాలు ఎత్తుకుని పోయినాయి. ఎవరు పక్షులు? 15లో చదువుకున్నాం, 4:15 పక్షులు ఎవరు? సాతాను. ఆత్మీయ అర్థం ఏమంటే పక్షుల్ని రాలని లేదు ఏ దాని మీదకి, వారి నిబంధన మీదకి, ఆ బలి మీదకి. ప్రొఫెటిక్ మీనింగ్ ఏంటంటే అబ్రహాము ఎందుకు తన వాగ్దానాల్ని స్వతంత్రించుకున్నాడంటే పక్షుల్ని వాళ్ళని లేదు, అంటే సాతాన్ని వాళ్ళని లేదు పిల్లరా. అంటే సాతాను తనతో మాట్లాడని లేదు. ఎవరు? అబ్రహాం. ఎక్కడ రాయబడింది దీనికి సాక్ష్యంగా? రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన ఎలా జీవించాడని రాశాడు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ పిల్లరా. దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా ఇదిగో ఈ రక్తంలో నీతో నిబంధన చేస్తాను. మీరు నిబంధన గురించి నేను చెప్పినప్పుడు వినింటారు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఇదిగో నేను ఒట్టేస్తాను నీ మీద, అబ్రహామా నీకు మాట ఇస్తానా, ఒట్టు పెట్టుకుంటానా ఈ రక్తం మీద. పాత నిబంధనలో ఏ రక్తము? జంతువుల రక్తం మీద దేవుడు అంటాడు ఒట్టేసి చెప్తానా, నేను నీకు పిల్లల ఆకాశ నక్షత్రాల్లా ఇస్తా. అసలు నా టైం లేదు కానీ దాని లోపల పోయేదానికి ఏంటి దశ దానికి అర్థము? ఎందుకు జంతువులు చంపాడు? దేవుడు ఒట్టేసుకుంటాడు. కింద చదివితాడు, మీకు కనపడుతుంది. దేవుడు తిరిగాడు రక్తంలో, అబ్రహాం కూడా రక్తం మీద నడిచాడు. ఆయన అయిందని ముందర చూడండి పిల్లరా. దేవుడు నేను ఒకవేళ చేయలేకపోతే, నేను ఇస్తున్న మాట నెరవేర్చలేకపోతే ఈ జంతువులా చచ్చిపోతానని అర్థం దానికి. అట్లా నిబంధన చేసుకునేవారు పాత నిబంధనలో, ఆ కాలంలో. ఓకే, ఇప్పుడు దేవుడు అన్నాడు నేను ఇవన్నీ నెరవేరుస్తా, నీకు పిల్లలు ఇస్తా, దేశం ఇస్తా, నీ తరతరాలు నేను దీవిస్తా. అయితే ఏం వాళ్ళని లేదు దాని మీద అబ్రహాము? పక్షుల్ని. అందుకే 4వ అధ్యాయంలో 18 చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4:18 చదువుతారా? నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి. చూడండి, అక్కడ పెట్టాడు లింకో. పౌలు క్లియర్ చేస్తున్నాడు, నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. చూసారా అమ్మా, పిల్లడే లేదు. ఎంతమంది పిల్లలంట? ఆకాశ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. అది పాయింట్ పిల్లరా. సాతాను ఎత్తుకుని పోయేదానికి వచ్చాడు ఆ వాక్యాన్ని. ఏమేమి ఆలోచనలు ఇస్తున్నాడు? నీ శరీరం చూసుకో, నీ భార్య శరీరం చూడు, ఎట్లా నీకు పిల్లలు పుడతారు, ఎందుకు ఈ దేవుని వెనకలు పోతాను? అనేక ఆలోచనలు వస్తానంట. అదే రాయబడింది అక్కడ. ఆలోచించను అంటే ఆలోచనలు వచ్చాయి. ఇంగ్లీష్లో భలే రాయబడింది పిల్లరా. హీ డిడ్ నాట్ కన్సిడర్. ఇవన్నీ వస్తున్నా కూడా వాటిని ఆలోచించలేదు అబ్రహాం. ఏం చేశాడంట? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చూసారా పిల్లరా? ఏంటంటే సింపుల్గా మీకు చెప్పాలంటే సాతాను మీన జీవితంలో ప్రతి క్షణము దేవుని వాక్యాన్ని తీసిపోయేదానికి వస్తాడు. అబ్రహాం దగ్గరికి వచ్చాడు పక్షుల రూపంలో. అందుకే యేసుప్రభు అన్నాడు పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి విత్తనాలని కదా. అబ్రహాము ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు వాక్యము నీలో ఉండకుండా సాతాన్ని ఎత్తుకొని పోయేదానికి వస్తాడు, కానీ నువ్వు వాక్యాన్ని వదలకూడదు. అది అక్కడ నేర్పిస్తాడు అది అబ్రహాం. అందుకే అబ్రహాం ఏమైంది? 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సంతానం కలిగింది. ఈరోజు ఎంతమంది పిల్లలు అబ్రహాంకి? ఆకాశ నక్షత్రాల మనమంతా ఎవరి పిల్లలము? అబ్రహాం పిల్లలు. ఈ ప్రపంచంలో గొప్ప అత్యధిక సంతానం కలిగిన వాడు అబ్రహామే. మనమందరూ ఆయన బిడ్డలమే, యూదులు ఆయన బిడ్డలే. భౌతికంగా ముస్లిమ్స్ కూడా ఏమంటారు? వాళ్ళు కూడా అబ్రహాం సంతానం అంటారు. చూసారా? దేవుడు మాట తప్పాడా? కానీ ఎందుకు మాట తప్పలేదంటే దానికి కారణం అబ్రహాము. అబ్రహాం ఏం వదలలేదు? వాగ్దానాన్ని వదలలేదు. ఇప్పుడు వినండి, సేమ్ ఇదే నీతో నాతో జరిగిండేది. పాత నిబంధన గ్రంథంలో జంతువుల రక్తం మీద దేవుడు నిలబడుకున్నాడు, వాగ్దానం చేశాడు అబ్రహాంతో. క్రొత్త నిబంధనలో వినాలి. ఇప్పుడు ముందర చూడండి కొద్దిగా.
ఎవరు రక్తం మీద దేవుడు నిలవన్నాడు? యేసే రక్తం మీద. ఇప్పుడు వినండి, ఇప్పుడు యేసే దేవుడు ఏమన్నాడు మనకు? ఎవరైతే ఈ రక్తాన్ని స్వీకరిస్తారో, యేసుక్రీస్తును ప్రభుగా స్వీకరిస్తారో, వినండి ఏమన్నాడు దేవుడు ఇప్పుడు? వారి మీద ఏ శాపము లేదు, ఏ రోగము లేదు, ఏ దారిద్రము, వింటారు బ్రదర్, ఏ దారిద్రము లేదు, పాపము లేదు, మరణము లేదు. దేవుడు వాగ్దానం చేస్తాను. ఇప్పుడు మీరు నేను అబ్రహాంలాగా ఏం చేయాలా? యేసుప్రభు ఏమంటాడు ఇక్కడ 4 మార్క్స్ వార్త 4:15 సాతాను వచ్చి ఎత్తుకుని. ఈరోజు మీరు నేను అబ్రహాంలాగా, అందుకే అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి ఉండమంటుంది బైబిల్. మీరు నేను ఎవరిని రానికూడదు మన మధ్యలోకి? సాతాను రానికూడదు పిల్లరా. వాడు ఎప్పుడు నీ మైండ్ మీద అటాక్ చేస్తానే ఉంటాడు. వానికి బాగా తెలుసు ఈ యొక్క ప్రిన్సిపల్. ఓకే, వాడు ఎప్పుడు నీ దగ్గరికి జీవితంలోకి వచ్చి నీ జీవితంలో దేవుని వాక్యాన్ని తీసుకోవాలని. అందుకే యేసుప్రభు నేను వచ్చినది జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు. ఈరోజు సమృద్ధి జీవం మనం కలిగి ఉన్నాం. అందుకే 2 కొరింథీ 1:20 ఏం రాబడింది? ప్రతి ప్రామిస్ యేసు ప్రభు ద్వారా మన జీవితంలో ఎస్ చేయబడింది. YSS ఆమీన్ చేయబడింది. అంటే దేవుడు అంటున్నాడు ప్రతి వాగ్దానం బైబిల్లో ఉండేది నేను వాటికి ఆమీన్ అంటున్నా. అంటే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇప్పుడు నేను పిల్లరా, సాతాను ఏం చేస్తున్నాడు? ఈరోజు కూడా మనము నిబంధన ఉన్న బిడ్డల జీవితాల్లో వాడు ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకుని పోయేదానికి అనుక్షణం ప్రయత్నం చేస్తాడు. అదే మనం చదువుకున్న ఇంతకుముందు మార్క్స్ వార్త 4లో ఏం చదువుకున్నాను ఆయన? 15-16 వాడు ఓకే, నేను క్లియర్గా ఎట్లా ఎత్తుకుపోతాడు వాక్యాన్ని వాడు మనల్ని. జాగ్రత్తగా ముందర చూడండి. చక్కగా సంఘానికి వచ్చావు అమ్మా, మంచి ఎన్వైర్న్మెంటు, ఎయిర్ కండిషన్ ఉంది, అంతా చక్కగా కూర్చున్నాం. స్టార్టింగ్లో లేచాం, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, ఎగ్జాల్ చేసేవాళ్ళు ఎగ్జాల్ చేస్తున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు. ఎట్లుంటుంది ఆ టైంలో? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంతా. వాడు మీరు చేతులు ఎత్తి స్తుతిస్తున్నారు, చేతులు ఎత్తి డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు, దేవుని నమ్ముతున్నారు పాటలు పాడేటప్పుడు. మీకు తెలుసు ఏం జరుగుతుందో? సిస్టర్ వినాలా ఇద్దరు నా కనీసము. వాడు నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తా అంటాడు. వాడు మార్కేసి పెడతాడు నీ ముఖం మీద. వాడు అంటాడు, రేయ్ చాలా చేతులు ఎత్తుతుంది, చాలా పాడుతుంది కిరణు. ఇదే జరిగే చర్చిలో. అమ్మా అర్థమవుతుందా? మీరు అనుకుంటారు ఏం జరుగుతుంది, వైట్ చైర్లు ఉన్నాయి, ఈ అప్ప చేతులు ఎత్తున్నాడు, ఆమె ఇట్లిట్లు అంటా ఉంది, తెలియని వాళ్ళు పాపం అనుకుంటారు. జాగ్రత్త తినండి. ఆత్మీయ లోకంలో సాతాను నీ మీద రౌండ్ వేసి పెడతాడు. ఓకే, చాలా ఉత్సాహంగా ఉంది ఈమె, చాలా ఆనందంగా ఉన్నాడు ఈ వ్యక్తి, వాక్యం చాలా శ్రద్ధగా వింటుంది, ఆమీన్ ఆమీన్ అంటుంది మాటకి. ఇవన్నీ ఆత్మీయ లోకంలో జరుగుతుంటాయి. భయపడాల్సిన పనుల ఇదే జరిగేది. అందుకే నువ్వు ఆడ ఈడ చూసేది, గీరుకుండేది, నేను నీకు రమ్మా తల్లి ఈనమనేది, బ్రదర్ ఈనమనేది నాకు తెలుసు కాబట్టి అవి బ్రహ్మాండంగా పనిచేస్తాను నీ మీద. భయపడకండి, నీ శరీరంలో దూరలేవు అవి. నువ్వు ఆల్రెడీ దేవునితో నిలబడి ఉన్నావు. కానీ వాటికి బాగా తెలుసు నువ్వు ఎట్లా స్వర్గానికి పోతావు, నేను ఆపలేను. కానీ ఇక్కడైనా నరకం చూపేలా నీకే. వాని దగ్గర ఉండేది ఒకే ఒక ఆయుధం. ఏం చెప్పండి? అది నీలో నుంచి వాక్యం కొట్టేయాలా. అంటే నీకు వాక్యం వినకుండా చేయాలా. ఇంత పవర్ఫుల్ వాక్యం చెప్తాన్నాడా పరిశుద్ధాత్మ సహాయంతో వారమంతా దేవుని కృప ద్వారా మన సంఘానికి ప్రేమించి. బయట అడగండి ఎట్లా సార్ ప్రెషర్ పోయేదని. మాత్రలు ఇస్తాడు ఆయన. ఏం మాత్రలు? రాత్రి తిని పండుకునేకి. ఇదే ప్రెషర్ తీసేది. ఇది వాక్యం విన్నావు నువ్వు ఈడ కూర్చొని వినుకోకుండా వాడు ఆల్రెడీ నువ్వు కూర్చొని 12 అయిందే, 12:05 అయిందే, ఇంకా పోలేదా, ఎప్పుడు పోయి ఇస్తారో ఏమో, చికెన్ మసాలా ఉందా బ్రదర్, పోయినారా మార్కెట్ లేదు మన వాళ్ళు ఈరోజు. ఇవన్నీ మీరు అనుకుంటున్నారు కదా, న్యాచురల్గా వస్తాను ఆయన, సూపర్ న్యాచురల్ నుంచి వస్తాండేది ఇవి. వీటికి వస్తే ఈయన ఆశతో రాళ్ళపలరా. నేను దేవుని కృప ద్వారా చెప్తున్నా. ఈడు వచ్చినాక మీ సంస్కృతం చెప్పాడు ఎప్పుడు ఏ ఆదివారం పంపిలే. ఈడ చాలా పవర్ఫుల్ సీడ్ వేయబడుతుంది, బ్రతికే విధానం నేర్పించబడుతుంది ఈ సంఘంలో.
ఎలా నువ్వు ప్రతి క్షణము దేవునితో చేతిలో చేసి జీవించే విధానం చెప్పబడుతుంది. నాకు తెలిసి నిన్న వారం ఈ వారం వినారా ప్రెషర్ వేసే దాని గురించి మీరు ఏ క్రైస్తవుని అడిగి చూడండి. ఆడన్నా చాలామంది తెలిసిండొచ్చు, మ్యాక్సిమం తెలియదు పిల్లరా. సాతాను యొక్క ముఖ్యమైన పని, నువ్వు అన్నావు అనుకో ఎందుకురా వచ్చావని, వాడంటే నీ వాక్యం ఇసాలను, నువ్వు వాక్యం వినొద్దు, నువ్వు కూర్చోండు, బాడీ ప్రజెంట్ బ్రదర్ విన్నాను, బాడీ ప్రజెంట్. ఎందుకు చాలామంది వాక్యం చెబుతాడు, సగం మంది కొంతమంది ఉంటారు కానీ వినరు. బిడ్డ నువ్వు చాలా నష్టపోతావు. ఈరోజు నుంచి అన్న వాక్యం శ్రద్ధగిను, వాక్యం విను. దేవుడు ఖచ్చితంగా నీకు ఆ వాక్యం ద్వారా నీకు కావాల్సింది ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు నేను చెప్పింది ఏంటంటే నీ భర్త మీద నీ కోపమే రాదు. మా జీవితాలు ఎట్లా మారాయి, మేము భార్య పిల్లలు కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా. మేము విన్న తర్వాత మా పాస్టర్ ద్వారా లేదంటే ఏదో విధంగా దేవుడు చెప్పిన తర్వాత దాన్ని పట్టుకున్నాం పిల్లరా. ఇది బ్రతుకు. ఒకే భార్యను మార్చుకునే విధానం ఇదా, నా పిల్లలు మార్చుకునే విధానం ఇదా, లేదంటే బంధువుల్ని మార్చుకునే విధానం ఇదా. ప్రెషర్ లేదు పిల్లరా, రియల్లీ స్పీకింగ్ నో ప్రెషర్స్. నా దేవుడు నాకు ఇంత గొప్ప దేవుడు దొరికిన నాకేం కావాలా. పాయింట్ ఏమంటే వాడు ఈ 5 విధాల నిన్ను గబ్బు లేపి పెట్టేశాడమ్మా. వాడు నీకు వాక్యం ఏదైతే విని నువ్వు బయటికి పోతావో బయటికి పోకముందే కొట్టేశాడు వాడు. నువ్వు ఇడిచలేదనుకో ఆ వాక్యాన్ని. ఉదాహరణకి ఆరోగ్యం గురించి అనుకుందాం, అది ఎప్పుడు చెప్తున్నాం కాబట్టి. ఇప్పుడు నువ్వు వాక్యం గురించి విన్నావు, ఆరోగ్యం గురించి విన్నావు, ఇక్కడ నుంచి నువ్వు నిర్ణయించుకున్నావు ప్రతి క్షణం నేను యాడిపోయినా బాత్రూమ్ టాయిలెట్ ఆడిపోయినా ఏం చెప్తా, ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లేదు. విత్తనం వేసినట్లే, నీళ్ళు వేసినట్లే 3 నెలలు కానీ ఇడిచిపెట్టాను. నేను సెల్ గ్రూప్లో చెప్పా, ఎన్ని రోజులు చెప్పాలా, 21 రోజులు నువ్వు చెప్తే ఆ వాక్యము నువ్వు నిజంగానే సొంతం చేసుకుంటావు. ఇప్పుడేం చేస్తావు, నువ్వు నిర్ణయించుకున్నావు పోతానట్లే. నేను చెప్పకూడదు అనుకోండి, మీకు ఏదో గడబడ బుడుబుడ ఆడుతుంది. హలో, నువ్వు వెంటనే ఏంది ఇట్లయితుంది అని వాడు ఏం చేస్తాడంటే, నువ్వు వాక్యం చెప్తానో వాడికి బాగా తెలుసు, వాడి ఇంటెన్సిటీ పెంచుతాడు. ఇంకా ఏమేమో ఇంకా చెప్పకూడదు ఈ టైంలో. నీకు ఏందెందో అయిపోయి ఇదంతా నాకు జరగదు, పాస్టర్కే జరిగేది ఇది, వాళ్ళు భక్తిపరులు, నేనా దుర్మార్గుడిని శాపగ్రస్తుని అట్లా చేసి నిదానంగా ఆ వాక్యాన్ని నీలో నుంచి నువ్వు అనుకుంటా ఎందుకు ఇంత తలనొప్పి, డాక్టర్ దగ్గరిపోయి ఒక బేదులు మాత్రం వేసుకుంటే సరిపోతుంది కదా, అంటే కడుపు నొప్పి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఎవడు చెప్పిరి ఈ సుత్తంతా అనుకున్నాను. వాడు అంటాడు, అది నేను చెప్తాను లేదా ఇన్నవి నువ్వు, అది పక్షి రావడం అంటే. కానీ నువ్వు అన్నావు అనుకో, నాకు అర్థమైపోయింది నా దేవుడి యొక్క ఆరోగ్యంతో నేను బ్రతకాలంటే ఏం చేయాలా. నువ్వు విడిచిపెట్టదు, నీ మందులు తీసుకోవద్దు అనడంలా, నువ్వు ఎట్టు తిరిగి దేవుని వాక్యం మీద ప్రెషర్ వేయాలా, వాక్యం చెప్పినట్లు చేయాలా, వాక్యం చెప్పినట్లు మాట్లాడాలా. అప్పుడే నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. అందుకే సామెతల గ్రంథం 4లో ఏం రాయబడింది, చదవండి ఎవరన్నా, 19 నుంచి 20 నుంచి చదువు. సరే చూడండి ఏం రాయబడింది అక్కడ, తొందర తీసి చదువు నాయనా. 20 నుంచి. నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని పోనీకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొని. ఎట్లా భద్రం చేస్తావు, హృదయంలో పోయే విధానం ఏంటి చెప్పడం ద్వారా. చదువు నేనా. దొరికిన వానికి, చూసారా, దొరికిన వారికి అవి ఏం చేస్తాను, జీవమును, జీవం ఇస్తాయి లోపల పడి. జీవం అంటే ఏంటి, ప్రతి మంచి దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చూసారా పిల్లరా, ఏడుంది ఆరోగ్యము, నువ్వు చెప్తానే వాక్యం ద్వారా. దేవుని వాక్యం అబద్ధం చెప్పదు మా, ఇది నిజం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఆ తర్వాత నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరు. నీ హృదయం నుంచి ఏం బయలుదేరుతాయంట, జీవదారులు. ఇవన్నీ ఏ కారణం ఏంటి, వాక్యం యొక్క మీద నుంచి దృష్టి తొలగించకు, వాక్యము హృదయంలోనికి పంపిస్తా ఉండు. నిన్న వారం నేను చెప్పా, సారీ సెల్ గ్రూప్లో చెప్పా, ఒక బ్రదరు హిందూ
మరి దీని నుంచి ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకుని బాగా భక్తిగా నడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మకు క్యాన్సర్ అని చెప్పారు. వెంటనే అనుమానం వచ్చింది ఆయనకి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానే, ఏంటి మా ఇంట్లో ఇది ఇక పీడ, ఏంది క్యాన్సర్ వచ్చింది మా అమ్మకు అని ఒక అనుమానం. వెంటనే దైవజనుడు తను ఏ చర్చికి వెళ్తాడన్నాను, లేదు లేదు బ్రదర్, నిన్ను పక్కన తొలగించడానికే సాతాను యొక్క ప్రయత్నం ఇది, నువ్వు విడిచిపెట్టకు, దేవుణ్ణి అనుమానించకు, వాక్యం చెప్పడం మొదలుపెట్టమన్నప్పుడు ఆ యొక్క సాక్ష్యం నేను తేలా తెచ్చింటే బాగుండేది. ఓకే, జాగ్రత్త వినంలేరా, కంటిన్యూగా పిల్లడు పొద్దున సాయంత్రం అనుక్షణం, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత మా అమ్మకు స్వస్థత లభించింది. వాళ్ళమ్మ బెడ్ మీదే ఉండేది, బలహీనంగా ఉండేది. మీకు నాకు అట్లే ఉంటుంది పిల్లరా, శరీరం బలహీనంగా ఉన్నా వాక్యం చెప్పడం మానకండి. ఈవెన్ బెడ్ మీద పడకూడదు మనము. ఏదేమైనా అదే ఈ యొక్క స్మిత్ విగిల్స్వర్త్ కోట్, ఆయన అడగడంట, స్మిత్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని. ఆయన చేసేది ఒకటే, లేచి జంప్ చేసి డ్యాన్స్ చేయడం అంట, ర్యాపిడ్ డ్యాన్స్ అంటే ఫాస్ట్ డ్యాన్స్, స్పీడ్ డ్యాన్స్ అని రాశాడు. ఆయన నొప్పి మీద అదే చేయాల్సింది మీరు నేను. ఆ పిల్లడు చెప్తా ఉంటే 3 నెలల్లో చనిపోతుందని వాళ్ళ అమ్మకు. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 8 నెలల తర్వాత డాక్టర్ దగ్గర పోకూడదు అనుకో, కానీ పోయి చెక్ చేస్తామని పోయి చెక్ చేస్తే ఎవరు చెప్పారు నీకు క్యాన్సర్ ఉందని, అసలు ఆ లక్షణాలే లేవే అన్నారు వాళ్ళమ్మ. పిల్లరా, దేవుడు అట్లా వాడు, అందుకే వాక్యాన్ని ఎత్తుకుని పోయేది సైతాను. వాడు వచ్చింది వాక్యం కోసం. అందుకనే ఒక వాక్యం చూద్దాం, ముగిస్తాం, టైం చాలా తక్కువ ఉంది. యాకోబు 1:22 చూడండి ఫాస్ట్గా. యాకోబు 1:22 తొందర చదవ నేను ఎవరన్నా. అందుకే మీరు నేను వాక్యాన్ని వదలకూడదు. ఇక్కడ యాకోబు ఒక మంచి మాట అన్నాడు, చదువు నేను. మీరు వినువారు మాత్రమే ఉండి ఎందుకు ఆ స్క్రీన్ లో రావడంలా? ఓకే, మీరు వినువారై ఉండి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండి వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. జాగ్రత్త వినండి, నువ్వు కేవలం ఇటు నుంచి వినిపోతే ప్రయోజనం లేదంట అన్నాడు. మా దేవుని వాక్యం ఏమంటుంది? నువ్వు కేవలం వినిపోతే నీకు ఏమాత్రము ప్రయోజనం ఉండదు, నువ్వు మోసపుచ్చుకుంటా అన్న ఊరికే వినిపోతే. మా ఇంటానారా, ఇది మతం కాదు వినిపోయేదానికి. ఇది వింటాండేది ఎందుకంటే మీరు నేను ఇక్కడ దాన్ని ఆచరించేదానికి. అందుకే ఏమంటాడు, మీరు వినువారు మాత్రమే ఉండక మిమ్మల్ని మీరు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఉండు. ఇంటానవా నైనా, ఇంటానవా? ప్రవర్తించాలి వాక్య ప్రకారము. వినండి ఇప్పుడు జాగ్రత్తగా. చాలామంది అడుగుతారు నాతో అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు, ఏందోనా మేము చర్చి కూడా వస్తున్నాము, ప్రార్థన కూడా చేసుకుంటాము, బైబుల్ కూడా చదువుతున్నాము, ఎందుకు మా ఇంట్లో కష్టాలు పోవడంలే, ఎందుకు మా సమస్యలు పోవడంలే, ఇంకా ఏం చేయాలి మేము? చర్చికి తప్పించుకోమే మేము పనులన్నీ ఇడిచిపెట్టి చర్చికి వస్తాం, ప్రార్థన చేస్తామేమో, బైబుల్ చదువుతామేమో, ఎందుకు మా కష్టాలు పోవు? ఎందుకు పోవో తెలుసా? అక్కడ రాయబడి చూడండి, నువ్వు కేవలం వినువారు మాత్రమే అయి ఉంటే మీరు నేను, మన జీవితంలో లాభం ఉండదు. ఏం చేయాలా? ప్రవర్తించువారు. ఏంటి ప్రవర్తించడం అంటే? అమ్మా, అదే క్రైస్తవునికి తెలియంది. ప్రవర్తించడం అంటానట్లే ఫస్ట్ ఏమంటుంది సార్? చేయడం, దాన్ని అర్థం అదే. కానీ నేను చెప్తున్నా నీకు ఛాలెంజ్ చేసి, నువ్వు ప్రవర్తించలేవు ప్రకటించకుంటే. యమ సీక్రెట్ ఇది. హలో, నువ్వు ఎప్పుడుకైతే వాక్యం చెప్పవో, ఏంటి ప్రవర్తించడం అంటే? ప్లరా, నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్పేది మొదలు పెడతావో అప్పుడే నువ్వు ప్రవర్తిస్తావు. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇనన్నా నీ ఆత్మ పరిశుద్ధమైంది, నీతిమంతుడో నువ్వు. ప్రాబ్లం ఆత్మలో ఏం లేదు, నేను వింటానారా, మైండ్లో ప్రాబ్లం ఉండేది. నువ్వు ఎప్పుడైతే చెప్తావో వాక్యాన్ని, నాయన ఈ సిస్టర్ వినండి, నీ మనసు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నువ్వు ప్రవర్తించగలుగుతావు. నువ్వు ఎందుకు ఇప్పుడు కోపం వస్తానేది నీకు? నీ భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, లేదంటే పక్కింటి వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద నువ్వు మాటికి భయపడతా, బాధపడతా కూడా ప్రవర్తించలేకపోతానని నాకు తెలిసి ఇది తప్పని. నేను ఎందుకు ప్రవర్తించలేకపోతానా? ఈ రెండింటి మధ్య గ్యాప్ని ఫిల్ చేయడంలా నీ మనస్సు అట్లా ప్రవర్తిస్తుంది. నీ మనస్సు ఎట్లా ప్రవర్తించాలో వాక్యానుసారం నీ మనస్సు ప్రవర్తించాలి అంటే
నీ వాక్యం మనసుకి తెలియజేయాలా. ఉదాహరణకి నువ్వు ఎప్పుడు కోపిష్టి వ్యక్తి అనుకో, నువ్వు ఎప్పటికైతే ఈ వాక్యం చెప్పవో ఏమని, నేను దేవుని ప్రేమతో నిండి ఉన్నా, దేవుని హలో ప్లీజ్ నా దిక్కు చూడండి రా. సైతాన్ వచ్చి వాక్యం ఎత్తుకొని పోతాడు, మనం వింటాం. అదే టాపిక్ ఈరోజు. ఏం చెప్తాడు వాడు? వినండి, ఇప్పుడు వినండి. ఇప్పుడు నీకు కోపం వస్తుంది, ఈ వ్యక్తి మీద కోపం వస్తుంది నీకు. వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు కోప్పడతావు రా, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు ఇంకా దుర్మార్గుడివే, నువ్వు చెడ్డోడివి, నీకు యాడిస్తాడు దేవుని దీవెనలో. అదే వాడు ఎత్తుకుని పోయేది మనలో నుంచి. వాడు ఆ మాటలు మాట్లాడతాడు. కానీ మనం ఎవరు? వాక్యానుసారం మనము దైవత్వంతో నిండిన వాళ్ళం. ఇప్పుడు నేను రోజు ఏం చెప్తా ఉంటాను తెలుసా? ఈయనండి, కనీసం నేను సాక్ష్యం చెప్తాను మీ ముందర. తండ్రి, నేను దేవుని ప్రేమతో నిండి ఉన్నా. ప్రార్థనలో ఇదే చేయాలి పిల్లరా. మనం వేరే విషయాలు అడగాల, మనం అది చేయి ఇది చేయి. ఏం చెప్తాను తెలుసా? దేవుడు చెప్పాడు ఇది నాకు, నేను ప్రేమతో నిండి ఉన్నా. నువ్వు ఎంత ప్రేమిస్తావో కుళ్ళాయిపోయి. నేను బల్ల ఉందిడా, దేవుని వాక్యం నా ఎదుట ఉంది, నేను దేవుని సేవకుడుగా మీకు చెప్తాను. చాలామంది గురించి కోపం వస్తుంది నాకు. కోపం అనే ఏదన్నా అనిపిస్తుంది. నేను మీకు ఛాలెంజే చెప్తున్నా, అబద్ధం చెప్పకుండా సాక్ష్యం చెప్తున్నా. నేను మీకు ఉదాహరణ చెప్తా. ఈ పిల్లడి గురించి కోపం వచ్చింది నాకు, ఏదో చేశాడు అనుకుందాం. నేను చెప్తున్నా, నాకు ఈ వ్యక్తి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు సాతాను ఏం చెప్తాడో, దేవుడు ఏం చెప్తాడో ఉదాహరణ చెప్తాను నేనండి. ఆ వ్యక్తి గురించి చెడ్డ తలంపు వచ్చింది. ఈ వ్యక్తికి ఇంకా ఏదో ఈ చెడ్డవాడు అది ఇది అని. ఓకే, నేను దాన్ని తీసుకోను, నేను అలవాటు చేసుకున్నాను బ్రదరా. నేనేమంటాను తెలుసా? నువ్వు ఎంత నిజం చెప్తున్నాను నేను మీకు, పచ్చి నిజం ఇదే. నువ్వు ఎంత ప్రేమిస్తావో కుళ్ళాయి పని. ఎవరు? దేవునితో చెప్తున్నా, నేను నా మనసుతో చెప్తున్నా. దేవుడు ఎంత ప్రేమిస్తాడో కుళ్ళాయి పని, అంతే నేను ప్రేమిస్తాను కుళ్ళాయి పని. ఎందుకంటే నాలో దేవుని నేచర్ ఉండేదే, నేను పుట్టిండేది దేవునికే. ఐ ఛాలెంజ్ దిస్. నేను ఛాలెంజ్ చేస్తా సాతాను ముందర. అదే సాతానికి దానికోసమే వస్తానేది వాడు, వాక్యం ఎత్తుకుని పోయేదానికి. వాక్యం ఏంటి? నేను ఎవరో నాకు తెలుసు, నేను ఈయన వాక్యం వానికి. ఎస్, మా ఇద్దరి మధ్య ఏదైనా ఉన్నా నేను అనే ఆ వాక్యానికి నేను దేవుళ్ళ ప్రేమిస్తాను. ఈ వ్యక్తిని దేవుళ్ళ దయ చూపుతా, దేవుళ్ళ కనికరం చూపుతా. నేను ప్రేమతో నిండి ఉన్నా, అగాపే ప్రేమతో నిండి ఉన్నా. దేవుడు ఎంత ప్రేమామయుడో నేను అంత ప్రేమామయుడు. నేను చెప్తా ఈ వాక్యాన్ని, లిటరలీ నేను చెప్తాను. నేను ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరితో ఉన్నా నేను లిటరలీ పోరాడతా ఈ వాక్యాన్ని తీసుకొని. ఈరోజు నలిగిపోతున్నారు క్రైస్తవులు పిల్లరా, బ్రతకలేక దేవునిలాగా. దేవుళ్ళ బ్రతికేదానికే మనం ఉండేది, దేవుని పోలి జీవించడానికే, క్రీస్తుని పోలి జీవించడానికి. కానీ విధానం మనకు తెలియడంలా. నేను ప్రెషర్ వేసేది దేవుని వాక్యం మీద. నువ్వన్నావు నాలో ప్రేమ ఉందని. బైబిల్ అంటుంది, రోమిల్ రాసిన పత్రిక 5:5, నాలో ప్రేమను కుమ్మరించాడని. నేనెందుకు కులుకుంటా ఆ వ్యక్తి గురించి? నేను చాలాసార్లు ఈ మాట చెప్పా, నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు. అనేక సార్లు నేను అంటాను, నేను కామ క్రోధ మద మాత్సర్యాలు లేని వ్యక్తి. నేను ఎట్లా చెప్తావు సార్ నువ్వు? అబ్రాహాముకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఆకాశ నక్షత్రం. నాతో దేవుడు అదే వాగ్దానం చేశాడు. నేను పరిశుద్ధునని దేవుడు చెప్పినది నాతో, నేను నీతిమంతుడని దేవుడు చెప్పినది నాతో, నేను పరిశుద్ధతలో జన్మించానని దేవుడు చెప్పాడు నాతో. అందుకే నేను ఎప్పుడు అంటా ఇదే, నేను కామ క్రోధ మదమాశ్చర్యాలు లేని జీవితాన్ని. నేను ఆ ధైర్యం ఏమో తెలుసా? వాక్యం. వాక్యం ఏమంటుంది? నేను దేవునికి పుట్టి ఉన్నా, నీ నేచర్ నాలో ఉండేది. నువ్వు అన్నావు నేను నీకు పుట్టి ఉన్నా, నీకు పుట్టాను కాబట్టి నీ నేచర్ నాలో ఉండాలా. సైతాన్ నేచర్ ఎట్లుంటుంది? అనుష ముందర చూడు, సైతాన్ నేచర్ ఎట్లుంటుంది నాలో? మీరు వినరు, పోగొట్టుకుంటారు, డిస్కరేజ్మెంట్లో జీవిస్తారు, మళ్ళీ బయటికి. రియల్లీ స్పీకింగ్, ఇప్పుడే ఎత్తుకుపోతాను వాడు. ఇంకేం వింటారు మీరు? నేను చెప్తాను దేవునితో, ప్రభువా నేను నీకు పుట్టానా? నేను ఇంకా పచ్చిగా చెప్పాలా మీకు? వాడు చేసి యుద్ధం. చాలామంది యవనస్తులు బాధపడుతూ ఉంటారు. నేను బయట తీసిపోయి ఆడిపించుకొని, అయినా పెద్ద పిల్లలు అయితే
పెద్ద పిల్లలు ఇలా ఆడకుండా చూసుకోండి. ముందర చూడండి ఆయన. ఎంతోమంది యవనస్తులు ఫోన్ చేసి బాధపడుతుంటారు, లేకుంటే బయట వాళ్ళు అడుగుతుంటారు, నాకు ఎందుకు కుమిలిపోతానో నువ్వు ఒకరిని చూసినప్పుడు సైతాన్ నీ మీద థాట్స్ వేస్తాడు, ఆలోచనలు వేస్తాడు. నువ్వు అది లే, నువ్వు ఆలోచిస్తున్నావులే, గలీజు నువ్వు. ఓకే, ముందు చూడండి వేరే నాకు వేరే. దేవుడు ఏమన్నాడు? ఆపద్ దినమందు, దుర్దినం రాకముందు నువ్వు ఏం తొడుక్కోమన్నాడు? సర్వాంగ 6:13 రాయబడింది, ఎఫెసీయులు 6:13. సర్వాంగ ఏంటి? సర్వాంగ కవచము, రక్షణ అనే శిరస్సానము, విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమరుపు, సమాధాన జోళ్ళు, సత్యం అనే దట్టి. నేను అడుగుతాను, నువ్వు ఎట్లా తొడుక్కుంటావు? ఎట్లా ధరిస్తావు? ఏం బీరువాలు ఉన్నాయా తీసి వేసుకునేదానికి? ఎట్లా ధరిస్తావు? నువ్వు ధరించడం అంటే నువ్వు చెప్పడం, నేను నీతిమంతుణ్ణి అన్నప్పుడు సాతాను నీకేం చేయలేడు? నీ గుండెలు, హృదయంలో వాడు అటాక్ చేయలేడు. అది ధరించడం అంటే. చాలామంది అవుట్ ఆఫ్ అయిపోయినారు అప్పుడే, చాలా లావుగా వస్తుంది వాక్యం అని. కొంతమంది పాపం నాకు తెలిసి మీరు, కానీ ఏం చేయాలి చెప్పాలి మీకు. విశ్వాసం అనే డాల్ అన్నాడు. ఎట్లా తొడుక్కుంటావు నువ్వు? దాన్ని ధరించుకోమని ఎట్లా ధరించుకుంటావు? నువ్వు చెప్తావు, దేవునిలో ఉన్న విశ్వాసం నాలో ఉండేది. రక్షణ అనే శిరస్థానం అన్నాడు. సాతానా, నన్ను నా దేవుని నువ్వు వేరు చేయలేవు. నేను రక్షింపబడి ఉన్నా, నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నేను జ్ఞానిని, నేను వివేకం కలిగిన వాడిని, దేవునితో నిండిన వాడిని, దేవుని సామర్థ్యంతో నిండిన వాడిని, నాకు దేవునికి మధ్య సమాధానం ఉంది. ఇదే రక్షణ, సర్వాంగ కవచం ధరించుకోవడము. అప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? ఆత్మ ఖడ్గాన్ని తీయమన్నాడు వాడిని. వాక్యంతో నేను చెప్పినప్పుడే ధరించుకుంటా అన్నా. సాతాన్ని నాశనం చేసి పెడతాను నేను వాక్యం ద్వారా. దుర్దినం వచ్చినప్పుడు, ఆపద్దినం వచ్చినప్పుడు నువ్వు ధరించుకో. నువ్వు రోజు ధరించుకున్నప్పుడు ఆపద్దినమే రాదు నీకు. ఒకవేళ వచ్చినా యేసుప్రభు ముందర ఆపద్దినం వచ్చింది పిల్లరా. ఒకరోజు యేసుప్రభు ముందర ఏమొచ్చింది? ఆపద్దినం వచ్చింది. యేసుప్రభు ఏం చేశాడు? సైతాన్ని కాలన పెట్టుకున్నాడా? యేసుప్రభు దేవుని వాక్యాన్ని తీసన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు యేసుప్రభు వాక్యం ద్వారా జవాబిచ్చాడు. నా జీవితం అట్లాది పిల్లరా. అందుకే వాక్యం నీలో ఉండకుండా వాడు ఎత్తుకొని పోవాలని వస్తాడు. అందుకే సీరియస్ చెప్తున్నా మీకు. మీరు ఈడ విని ప్రెషర్ వేసే గురించి ఈరోజు విన్నాం. మీరు ఏదైనా సరే నువ్వు వాక్యం మీద బతకాలి బిడ్డ. నువ్వు వాక్యం మీద బ్రతక్కోకుండా వేరే విధానంగా బ్రతుకుతానంటే నువ్వు సక్సెస్ కాలేవు. దేవుడు సృష్టించిన విధానం ఇది. నేను ఫినిష్ చేస్తానా, ఎందుకంటే రేపు వారం అందుకుందాం, బల్ల కూడా ఉంది ఇప్పుడు. ఓకే, దయతో వినండి, నేను స్టాప్ చేస్తానా. అందుకే బైబిల్ ఏమంటుంది? వాక్యాన్ని నీ కళ్ళ ముందర నుంచి పోనీకో, కుడి ఎడమకు పోనీకో. అదే పోనీకంటే ఏంటి? నీ నోటితో వాక్యాన్ని అనుక్షణము నువ్వు చెప్పినప్పుడు అది నీకు జీవమును, నీ సర్వశరీరమునకు ఆరోగ్యమును, అంతేకాకుండా నీ హృదయం అనే దాని నుంచి ఏం బయలుదేరుతాయి? జీవజల నదులు. అందుకే సాతాను ఈ 5 రకాల రానున్న వారంలో చూసుకుందాం ప్రెషర్ వేస్తాడు నీ మీద. శ్రమ, హింస, ధనమోహము, ఐహిక విచారములు, ఇతర ఆపేక్షలు. ఈ 5లో మీరు నేను పడకూడదు. వాడు వాక్యాన్ని తీసిపోయికి వచ్చినప్పుడు ఏ కష్టం వచ్చినా చచ్చిపోతానన్నా కూడా యేసు ప్రభులో నేను చనిపోతా. ఎందుకు అపోస్తలులు చనిపోయారు ప్రభు కొరకు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు పిల్లరా, ఈ సమస్యలన్నీ తెస్తానేది సాతాను. అయినా దేవుణ్ణి వదలకూడదని వాళ్ళు వదలలేదు. ప్రభు కొరకు హతసాక్షులు అయిన వాళ్ళు. ఏం నేర్చుకున్నాం ఈరోజు? ప్రెషర్ ఎవరి మీద? పాస్టర్ మీద కాదు, బంధువుల మీద, స్నేహితుల మీద కాదు పిల్లరా. నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అంటే పిల్లరా, చెప్పుకునేకి గంటలు సాలదు. అంత గొప్ప జీవితం మీది నాదే. ఏం చేయాలి? ఇంక నుంచి వాక్యం మీద ప్రెషర్ వేయండి. అప్పుడు చూడండి, ఆటోమేటిక్గా అందరి దృష్టిలో నువ్వు మంచోడుగా ఉంటావు. నీ పనులన్నీ జరిగిపోతా ఉంటాయి, దీవెనగా మారుతావు.
అప్పుడే మీ పక్క బంధువులు వాళ్ళు చూసి నిజంగా యేసుప్రభుని నమ్ముకున్నారంటే చూడు ఎంత బాగున్నారో వాళ్ళు, ఎంత ఆశీర్వాదాల్లో ఉన్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గలాట్లే ఉండవు. కారణం ఏంటంటే ఈ ఇంట్లో ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? వాక్యం మీద. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు విన్నాం. రానున్న దినాల్లో ప్రభా వీటిని ఇంకా కంటిన్యూ చేస్తుండగా మీరే సహాయం చేయండి. విని వదిలేసిన వారం కాకుండా వాక్యానుసారం ప్రవర్తించాలా. మేము ప్రవర్తించాలి అంటే ముఖ్యంగా ప్రకటించాలి. మా నోటి నుంచి బయటకు వస్తే మా మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, జీవించడం ఈజీ అవుతుంది తండ్రి. సో అందుకే మేము నేను విన్న విషయాలు ఏం మర్చిపోకుండా, సాతాన్ని ఎత్తుపోకుండా జాగ్రత్త పడడానికి సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.